Okay. So good evening all. Thanks for joining and today's Good evening, sir. yeah. So ఈరోజు ఆరకిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్ సంబంధించి ఫస్ట్ సెషన్ ఉంది. సో ఈ సెషన్లో మీకు ఇంట్రడక్షన్ గురించి చెప్తానండి. ఆరకిల్ గురించి ఇంట్రడక్షన్, ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ గురించి ఇంట్రడక్షన్ మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా మనకి మీకు డెమోలో చెప్పినట్లు 3 లెవెల్స్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి మనకి. ప్రతి కాన్సెప్ట్ మీద ప్రతి వాట్ ఎవర్ సెటప్ కాన్ఫిగరేషన్ కానివ్వండి ఆర్ ఫంక్షనాలిటీ లెవెల్లో కానివ్వండి, ఏదైనా ఒక ఫంక్షనాలిటీ ఉందంటే థియరీ లెవెల్లో డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ సెటప్స్ లెవెల్లో డిస్కస్ చేస్తాం, అండ్ ఫంక్షనాలిటీ టెస్టింగ్ లెవెల్లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇలా రిపీటెడ్గా మనం ఒకే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల మీకు దాని గురించి బెటర్ ఐడియా వస్తుంది. ఓకే, సో ఈజీగా రిమైండ్ చేసుకోగలుగుతాం. సో నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే బెటర్ టు మెయింటైన్ వన్ నోట్బుక్ అండి. సో మాకు స్పైరల్ బైండింగ్ నోట్బుక్స్ ఉంటాయి కదా. సో డైలీ సెషన్లో మనం డిస్కస్ చేసే ప్రతి టాపిక్ గురించి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే దెన్ ఇట్ విల్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఎట్లా అంటే మనకి ఏదో ప్రొనౌన్స్ లాగా ఉంటుంది, సామెత లాగా చెప్తారు, మీరు విన్నదానికన్నా రాసింది నోటితో పలికిందే మీకు ఎక్కువ గుర్తుంటుంది. ఓకే, మీ మైండ్లో అది ఏమంటారు ప్రింట్ అవ్వాలి అంటే డెఫినెట్గా మీరు స్పెల్ చేస్తూ దాన్ని రిటర్న్ రాస్తే మీకు గుర్తుంటుంది. అండ్ ఇంకొకటి మీరు దాన్ని చదివితే మీకు గుర్తుంటుంది, మీ నోటితో పలికితే గుర్తుంటుంది. ఓన్లీ వీడియోస్ వినడం లేకపోతే చూడడం వల్ల నాలెడ్జ్ రాదు. దట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, సో మీరు ఎప్పుడైతే మీరు ఓన్గా నోట్బుక్ మెయింటైన్ చేసుకుంటూ ఓకే ప్రతి సెటప్ని మీరు బుక్లో నావిగేషన్స్ రాసుకుంటూ సెటప్స్ అండ్ ఫంక్షనాలిటీస్ గురించి మీరు ఎప్పుడైతే డిస్క్రిప్టివ్లో ఒక నోట్బుక్ మెయింటైన్ చేసుకుంటారో దెన్ మీకు అది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఫ్యూచర్లో యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈవెన్ మీకు అది చాలా బాగా గుర్తుంటుంది కూడా రాస్తే. ఓకేనా? ఓకే, కమింగ్ టు ది సబ్జెక్ట్. సో మై నేమ్ ఈజ్ మహేష్ అండి. నాకు అప్రాక్సిమేట్గా 11 to 12 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ మీద. కరెంట్ నేను ఒక ఎంఎన్సి కంపెనీలో ఫంక్షన్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, దాంతోపాటు నాకు ఆన్సైట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆన్సైట్ ఎక్స్పీరియన్స్ 2 years ఆన్సైట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీద ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చాను అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ట్రైనింగ్ అనేది ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, సో ఆన్లైన్ ట్రైనింగ్లో మీకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను రియల్ టైంలో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ గురించి కానివ్వండి, కస్టమర్ రిక్వైర్మెంట్స్ గురించి కానివ్వండి, రిజాల్వ్ చేసిన టికెట్స్ గురించి, వాటి గురించి మీకు అప్ టు డేట్ వాటి గురించి చెప్తా ఉంటాను. దాంతోపాటు మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రియల్ టైంలో మనకి ఎవ్రీ ప్యాచ్కి సంబంధించి కొత్త రిలీజెస్ వస్తూ ఉంటాయి, కొత్త చేంజెస్ వస్తూ ఉంటాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో వాటి గురించి కూడా మీకు మీరు ఏ బ్యాచ్లో ఉంటే ఇప్పుడు ప్రజెంట్ మనం 25Bలో ఉన్నాం. 25Bలో వచ్చిన అప్డేట్స్ గురించి మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. ఐ మీన్ చేంజెస్ గురించి ఏ క్వార్టర్లో అయితే ఉంటారో మీరు ఆ పర్టికులర్ క్వార్టర్కి సంబంధించి ప్యాచెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ ప్యాచెస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో రియల్ టైం వర్క్ చేసే ఎంప్లాయీస్ మేము ట్రైనింగ్ ఇస్తే మీకు అలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, సో కమింగ్ టు ది సబ్జెక్ట్. సో ఆరకిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరకిల్ గురించి మీకు తెలుసుకోవాలి. ఆరకిల్ అనేది లారీ ఎలిసన్ అని చెప్పి ఈయన 1977లో దీన్ని స్టార్ట్ చేశాడు. ఓకే, సో ఇనిషియల్గా ఇది ఆరకిల్ అనేది డేటాబేస్ సర్వీసెస్ సంబంధించిందండి. డేటాబేస్ స్టోరేజ్కి సంబంధించిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉండేది అన్ని ఇండస్ట్రియల్ కంపెనీస్కి. సో వాట్ ఎవర్ ద కంపెనీకి సంబంధించిన డేటా స్టోరేజ్ కోసం, వాళ్ళ ఫినాన్షియల్ డేటా కానివ్వండి, లేకపోతే రిపోర్ట్స్ కానివ్వండి, డేటా స్టోరేజ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే, క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఈ ఆరకిల్ అనేది వర్క్ చేస్తూ ఉండేది.
సో జనరల్‌గా మనకిప్పుడు క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఆర్కిల్‌తో పాటు ఐబీఎం అని ఉంది. తర్వాత మైక్రోసాఫ్ట్ ఉంది. తర్వాత ఏడబ్ల్యూ మీకు తెలుసు కదా! అమెజాన్ ఏడబ్ల్యూఎస్. సో అలా డిఫరెంట్ ఆహ్, కంపెనీస్ మనకి ఈ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాయి. సో దాంతో పాటు దానిలోనే ఈ ఆర్కిల్ అనేది ఓల్డెస్ట్ అన్నమాట. ఫస్ట్ నుంచి ఆహ్, ఆ సర్వీసెస్‌లో ఆర్కిల్ ఉంది. సో లేటర్ ఏమైందంటే సో ఆర్కిల్‌లోనే డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆర్కిల్‌లోనే డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని మెయింటైన్ చేస్తున్నారన్నమాట. లైక్ ఈఆర్‌పీ అప్లికేషన్స్ అని, క్లౌడ్ అప్లికేషన్స్ అని, సో తర్వాత ఎంటర్‌ప్రైజ్ మేనేజ్‌మెంట్ మిడిల్ వేర్స్, సో తర్వాత డిఫరెంట్ ఈ ఈఆర్‌పీ అప్లికేషన్ మనం డిస్కస్ చేయబోయేది ఈఆర్‌పీ అప్లికేషన్. ఈఆర్‌పీ అప్లికేషన్‌తో పాటు డిఫరెంట్ అప్లికేషన్స్ ఆహ్, ఆర్కిల్‌లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మనకి డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో యూజ్ చేస్తున్నారండి ప్రెజెంట్. సో వాటెవర్ అది సాఫ్ట్‌వేర్ కంపెనీ గానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గానివ్వండి, లేకుంటే సర్వీసెస్ కంపెనీ గానివ్వండి, హాస్పిటాలిటీ గానివ్వండి, దేంట్లోనైనా గానీ ఈ ఆర్కిల్ అప్లికేషన్, క్లౌడ్ అప్లికేషన్ అనేది ఫిట్ అవుతుందన్నమాట. సో అన్ని, అన్ని రకాల ఇండస్ట్రీస్‌ని మైండ్‌లో పెట్టుకొని ఈ ఆర్కిల్ ప్రొడక్ట్స్‌ని ఆహ్, డిజైన్ చేయడం జరిగింది. ఓకే. సో బేసిక్‌గా మనకి ఈఆర్‌పీ అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఆర్కిల్ ఈ బిజినెస్ సూట్ అనేది ఇనిషియల్‌గా స్టార్ట్ అయింది. ఓకే. ఆర్కిల్ సైడ్ నుంచి ఆర్కిల్ ఈ బిజినెస్ సూట్ అనేది ఇనిషియల్‌గా స్టార్ట్ అయింది. సో లేటర్ ఆన్ ఏమైందంటే 2011లో మనకి ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ స్టార్ట్ అయిందండి. ఓకే. ఫస్ట్ ఆరకిల్ ఈ బిజినెస్ సూట్ ఇనిషియల్‌గా ఉంది. ఆ తర్వాత దీనికి నెక్స్ట్ వెర్షన్ లాగా అప్‌డేటెడ్ వెర్షన్ లాగా ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ వచ్చిందన్నమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆరకిల్ ఈ బిజినెస్ సూట్ అండ్ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్? ఈ బిజినెస్ సూట్ అనేది ఆన్ ప్రిమ్ అప్లికేషన్ అండి. సో లెట్స్ సే ఇప్పుడు మీరు చాలా మంది వినుంటారు. టాలీ అప్లికేషన్ అని ఒకటుండేది. దాంతో అది గాకుండా ఎస్ఏపీ అప్లికేషన్ గానివ్వండి. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని అప్లికేషన్స్ మన ల్యాప్‌టాప్‌లో ఆ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దాని మీద మనం వర్క్ చేయగలం. ఓకే. సో వాటిని ఆన్ ప్రిమ్ అప్లికేషన్స్ అంటారు. దాంతో పాటు ఇక్కడ ఉన్నేంటంటే ఈ స్టోరేజ్ మెయింటెనెన్స్ కూడా డేటా డీబీ మేనేజ్‌మెంట్ అంటారు. డేటాబేస్ మేనేజ్‌మెంట్. ఇవన్నీ కూడా వితిన్ ఆర్గనైజేషన్ లెవెల్‌లోనే మేనేజ్ చేసుకోవాల్సొస్తది ఈ బిజినెస్ సూట్‌లో. బట్ వేరాస్ కంపేరింగ్ విత్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేదంటే క్లౌడ్ ఓరియెంటెడ్ అండి. సో దీన్ని మనం లాగిన్ చేయాలి, దీంట్లో వర్క్ చేయాలంటే ఆహ్, మన సిస్టమ్‌లో ఎలాంటి కాన్ఫిగరేషన్స్ అవసరం లేదు. చాలామంది అడుగుతా ఉంటారు. ఆహ్, ఏమంటారు ట్రైనింగ్ గురించి కాల్ చేసినప్పుడు, మీ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ మీద మనం ట్రైనింగ్ తీసుకోవాలంటే ఏ సాఫ్ట్‌వేర్ చేయించుకోవాలి? ఎక్కడ చేయించుకోవాలి? ఇవన్నీ అడుగుతా ఉంటారు. సో, ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ మీద మీరు ట వర్క్ చేయడానికి ఎలాంటి సాఫ్ట్‌వేర్ అవసరం లేదండి. జస్ట్ మీ ల్యాప్‌టాప్‌లో గాని, మీ డెస్క్‌టాప్‌లో గాని యూట్యూబ్ ఓపెన్ చేయగలిగినా చాలు. ఈ జీమెయిల్ లాగిన్ చేసిన వర్క్ అయినా చాలు. ఏదైనా సోషల్ మీడియాకి సంబంధించి ఒక ఆహ్, క్రెడెన్షియల్‌తో లాగిన్ అయ్యి మీరు ఎలాంటి వర్క్ చేసుకోగలుగుతారో, సో అలాంటి సిస్టమ్‌లో మీరు ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్‌ని సింపుల్‌గా క్రెడెన్షియల్స్ యూజ్ చేసి, యూఆర్ఎల్ యూజ్ చేసి క్రెడెన్షియల్స్‌తో లాగిన్ చేసి వర్క్ చేసుకోవచ్చు. సో డేటాబేస్ వచ్చేసరికి దీనికి సంబంధించిన డేటా మొత్తం మనకి క్లౌడ్‌లో సేవ్ అవుతుందండి. ఆర్కిల్ క్లౌడ్‌లో డేటా సేవ్ అవుతుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ ఈ బిజినెస్ సూట్ అండ్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అంటే ఇక్కడ మనకి ఆన్ ప్రెమ్‌లో వితిన్ ఎంటర్‌ప్రైజ్ ఆర్గనైజేషన్ లెవెల్‌లో డేటాని మేనేజ్ చేసుకుంటారు. క్లౌడ్ బేస్‌కొచ్చేసరికి డేటాబేస్ మేనేజ్‌మెంట్ అంతా క్లౌడ్ సర్వీసెస్ ఆర్కిల్ ప్రొవైడ్ చేస్తది. ఓకే. సో దానికి సబ్స్క్రిప్షన్ బేస్ చేసుకొని మనకి క్లౌడ్ సర్వీసెస్ అంతా కూడా ఆర్కిల్ ప్రొవైడ్ చేస్తది. డేటా స్టోరేజ్ అనేది క్లౌడ్‌లో ఉంటుంది. ఇక్కడ వితిన్ ఆర్కిల్ వితిన్ కంపెనీ లెవెల్‌లో వాళ్ళు డేటాని మేనేజ్ చేసుకుంటారు. సో ఇప్పుడిక్కడ మన పక్కన కనిపిస్తున్న జేడీ అడ్వర్స్ కానివ్వండి, సిబిల్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే జనరల్‌గా దేర్ ఆర్ ఇండివిడ్యువల్ ప్రొడక్ట్స్ అండి. జేడీ అడ్వర్స్ అనేది ఒక ఈఆర్‌పీ అప్లికేషన్. సివిల్ అనేది ఒక ఈఆర్‌పీ అప్లికేషన్. పీపుల్ సాఫ్ట్ గానివ్వండి. సో ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఇండివిడ్యువల్ ఈఆర్‌పీ అప్లికేషన్స్. మార్కెట్‌లో ఎక్కువ ఆహ్,
ఆర్కిల్ ఫ్యూజన్ కంటే ముందుగానే ఉండి ఆర్కిల్ ఫ్యూజన్తో పాటు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న అప్లికేషన్స్. సో ఇప్పుడు ఆర్కిల్ ఏం చేసిందంటే వాటన్నిటిని అక్వైర్ చేసేసింది. సో ఇంకా ఫ్యూ మోర్ అప్లికేషన్స్ ఉన్నాయి, నేను యాడ్ చేయలేదు ఇక్కడ. బట్ జేడీ అడ్వర్డ్స్, సిబిల్, పీపుల్సాఫ్ట్, హైపీరియన్, సో ఇలా ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ కూడా మనకి ఆర్కిల్ ఫ్యూజన్ అక్వైర్ చేసేసి. సో అక్వైర్ చేసి ఏమవుతుందంటే లెట్స్ ఇప్పుడు పీపుల్సాఫ్ట్ జేడీ అడ్వర్డ్స్ లో ఒక ఫంక్షనాలిటీ ఉంది. సో అది ఫ్యూజన్ అప్లికేషన్ లేదు. ఓకే, లెట్స్ ఫస్ట్ మనకి ఈ బిజినెస్ సూట్ కి ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లో సో ఎందుకు ఇది తీసుకురావాల్సి వచ్చింది, ఈ బిజినెస్ సూట్ కి నెక్స్ట్ వెర్షన్ ఎందుకు తీసుకొచ్చారు? సో దీంట్లో లేని కొన్ని ఫీచర్స్ అడిషనల్ గా యాడ్ చేసి ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ తీసుకొచ్చారు. ఓకే, సో మనం నెక్స్ట్ వెర్షన్ అని అనలేం కానీ ఈ బిజినెస్ సూట్ లో ఉన్న అన్ని ఫంక్షనాలిటీస్ మనకు ఆర్కిల్ ఫ్యూజన్ లో ఉంటాయి. దాంతోపాటు అడిషన్ గా ఫ్యూజన్ ఈ బిజినెస్ సూట్ లో లేని ఫంక్షనాలిటీస్ కూడా మనకి ఫ్యూజన్ అప్లికేషన్ లో యాడ్ అవుతాయి. అలాగనే ఇక్కడ ఈ పీపుల్సాఫ్ట్, జేడీ అడ్వర్డ్స్ వీటిల్లో ఉన్న కొన్ని ఫంక్షనాలిటీస్ ఏమవుతాయి అంటే అడిషనల్ ఫంక్షనాలిటీస్ ఫ్యూజన్ అప్లికేషన్ లో యాడ్ చేస్తారు. సో ఇన్ కమింగ్ డేస్ లైక్ ఫ్యూచర్ లో ఏమవుతుందంటే వీటిని ఆఫ్ చేసేస్తారు. వీటి కంటిన్యూటీ ఉండదు. తర్వాత ఓన్లీ ఫ్యూజన్ అప్లికేషన్ మార్కెట్లో యూజ్ చేయాలి. సో అలా వీటిని అక్వైర్ చేసిన తర్వాత కొన్నాళ్ళు రన్ చేస్తారు, తర్వాత వీటిని ఆఫ్ చేస్తారు, తర్వాత ఫ్యూజన్ అప్లికేషన్ మీద మొత్తం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఫ్యూజన్ అప్లికేషన్ లో ఉన్న ఫీచర్స్, ఓకే, సో అన్ని మాడ్యూల్స్, అన్ని అప్లికేషన్స్ లో ఉన్న ఫీచర్స్ కంపీట్ చేస్తుంది కాబట్టి సో ఫ్యూచర్ లో ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ కి హ్యూజ్ డిమాండ్, హ్యూజ్ మార్కెట్ ఉండేదానికి అవకాశం ఉంది. సో కంపేరింగ్ నేను చూసిన లాస్ట్ 5 years లో అప్పటికన్నా ఇప్పుడు మార్కెట్ ఇంకా పెరిగిందండి. ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ మీద మార్కెట్ కానివ్వండి అండ్ ప్రాజెక్ట్స్ కానీ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, సో దీస్ ఆర్ ఆర్కిల్ ఫ్యామిలీ ప్రొడక్ట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వీ హ్యావ్ 3 type ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ అండి. ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్స్ లో మనకి మొత్తం 3 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయండి. సో 3 సబ్స్క్రిప్షన్స్ SaaS, PaaS, IaaS అంటారు. సో సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వాట్ ఈస్ SaaS, వాట్ ఈస్ PaaS, వాట్ ఈస్ IaaS. లెట్స్ సే ఇప్పుడు మనం ఏదైనా ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అనుకోండి, నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ప్రైమ్ కానివ్వండి, లేకపోతే హాట్స్టార్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఒక లెట్స్ సే ఇంటర్నెట్ యాక్ట్ ఫైబర్ సంబంధించి ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అనుకోండి ఓటీటీది. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఒక 3 levels ఆఫ్ ప్లాన్ ఇస్తారు మనకి. ఈవెన్ మీరు పోస్ట్ పెయిడ్ తీసుకున్నా కానీ బేసిక్ అని, గోల్డ్ అని, డైమండ్ అని, లేకపోతే ప్లాటినం అని, ఇలా కొన్ని ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. సో వీటిలో ఏమవుతుందంటే బేసిక్ లెవెల్లో మీకు ఓన్లీ వెరీ మినిమం ఆఫర్స్ ఉంటాయి. సో గోల్డ్ లెవెల్లో, డైమండ్ లెవెల్లోకి వెళ్ళేసరికి ఆఫర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మీరు అలా చూసుకుంటే హై లెవెల్లో ఉన్నది లెట్స్ సే ప్లాటినం కానివ్వండి, డైమండ్ అనుకున్నాం. డైమండ్ ప్లాన్ లో ఉన్న ఫీచర్స్ మనకి PaaS లో వస్తాయి. తర్వాత గోల్డ్ లెవెల్లో ఉన్న ఫీచర్స్ మనకి IaaS లో వస్తాయి. బేసిక్ ప్లాన్ లో ఉన్న ఫీచర్స్ మనకి SaaS లో వస్తాయి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సో ఇక్కడ వాట్ ఈస్ PaaS, వాట్ ఈస్ IaaS, వాట్ ఈస్ SaaS. SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో ఈ 3 సబ్స్క్రిప్షన్స్ లో మనకి మీరు PaaS తీసుకున్నారనుకోండి, IaaS, SaaS ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అండ్ IaaS తీసుకున్నాం అనుకోండి, SaaS అండ్ IaaS ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఇది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా ఇది మనం యూజ్ చేయము. ఓకే, ఒక లేస్తే ఏబిసి లిమిటెడ్ కంపెనీ తీసుకోండి ఎగ్జాంపుల్. ఏబిసి లిమిటెడ్ కంపెనీ ఒకవేళ కంపెనీ చిన్న కంపెనీ అనుకోండి, వెరీ స్మాల్ కంపెనీ అనుకోండి, యూ కెన్ సజెస్ట్ టేక్ SaaS సబ్స్క్రిప్షన్. ఒకవేళ అది కొంచెం నేషనల్ లెవెల్లో, ఇండియా లెవెల్లోనే కొంచెం పెద్ద కంపెనీ అనుకోండి, యూ కెన్ సజెస్ట్ టు టేక్ IaaS సబ్స్క్రిప్షన్. ఆ ఏబిసి కంపెనీనే వరల్డ్ వైడ్ గా అన్ని కంట్రీస్ లో మంచి అంటే బాగా ఎక్కువ బ్రాంచెస్ మెయింటైన్ చేస్తూ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్స్ చేస్తుంది అనుకోండి, యూ కెన్ అడ్వైజ్ టు టేక్ ఏ
ప్యాస్ సబ్స్క్రిప్షన్. అంటే మన రేంజ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ బిజినెస్ రేంజ్‌ని బట్టి ఈ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవచ్చు. అండ్ ఎక్స్‌పెన్సివ్ గూడా ఉంటాయండి. సబ్స్క్రిప్షన్ లెవెల్‌ని బట్టి ఆఫరింగ్ వస్తాయి. అండ్ కాస్ట్ గూడా మెయింటెనెన్స్ కాస్ట్ గూడా అలానే ఉంటుంది. లెట్స్ లుక్ ఇంటు ద డీటెయిల్స్ ఫర్ ది పాస్, సాస్ అండ్ ఐఎస్. సో పాస్ అనేది ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్. మీకు ఇందాక చెప్పాను గదా! లెట్స్ సే ఇప్పుడు మన ఆర్గనైజేషన్ అనేది మన ఏబీసీ లిమిటెడ్ కంపెనీ ఉంది. మన ఆర్గనైజేషన్ అనేది క్రోర్స్ ఆఫ్ టర్నోవర్స్ చేస్తుంది. హ్యూజ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ మంది ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. దెన్ యూ కెన్ టేక్ పాస్ సబ్స్క్రిప్షన్ అండి. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ ఎండ్ టేబుల్స్ యాక్సెస్ వస్తుందండి. బ్యాక్ ఎండ్ టేబుల్స్ యాక్సెస్ క్లయింట్ యూజర్ ఎవరైతే ఈ కస్టమర్ ఉన్నాడో, సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడో వాళ్ళకి యాక్సెస్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆర్కిల్ ఫ్యూజన్ ప్రొవైడ్ చేసే స్టాండర్డ్ ఫీచర్స్ కాకుండా, స్టాండర్డ్ స్క్రీన్స్ కాకుండా యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ కస్టమ్ స్క్రీన్స్ అండి. ఇక్కడ చూడండి లాస్ట్‌లో కూడా పెట్టాను. 10, 20 ఆర్ 30. సో సమ్‌టైమ్స్ దే కస్టమైజ్ ది ఫంక్షన్ బై 10, 20, 30 అకార్డింగ్ టు దేర్ బిజినెస్ నీడ్స్. అంటే ఆర్కిల్ ఫ్యూజన్ వాడు ప్రొవైడ్ చేసే స్టాండర్డ్ ఫంక్షనాలిటీతో పాటు యూ కెన్ చేంజ్ అప్ టు 30% ఆఫ్ స్క్రీన్స్‌ని మీరు ఓన్‌గా కస్టమ్ చేసుకోవచ్చు. కస్టమైజ్డ్ స్క్రీన్స్‌ని మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఏబీసీ లిమిటెడ్ కంపెనీలో సప్లయర్‌ని క్రియేట్ చేయడానికి ఒక స్క్రీన్‌లో క్రియేట్ చేయాలి. ఇన్వాయిసెస్ క్రియేట్ చేయడానికి ఒక స్క్రీన్‌లో క్రియేట్ చేయాలి. పేమెంట్స్ క్రియేట్ చేయడానికి ఒక స్క్రీన్‌లో క్రియేట్ చేయాలి. జనరల్‌గా స్టాండర్డ్ ఫంక్షనాలిటీ అలా అని ఉండదు. సప్లయర్స్ ఏమో ప్రొక్యూర్‌మెంట్ లెవెల్ క్రియేట్ చేస్తాం. ఇన్వాయిస్ ఏమో ఏపీ లెవెల్‌లోనే ఇన్వాయిసెస్ లెవెల్‌లో క్రియేట్ చేస్తాం. పేమెంట్స్ ఏమో పేమెంట్స్ లెవెల్‌లో క్రియేట్ చేస్తాం. అంటే 3 ప్లేసెస్‌లో జరుగుతాయి. బట్ మీరు కస్టమైజ్ చేసుకున్నారనుకోండి. లెట్స్ సే నేను ఒక స్క్రీన్‌లో సింపుల్‌గా సప్లయర్ నేమ్ కొట్టగానే ఆ సప్లయర్‌కి అగైనెస్ట్‌గా ఉన్న ఓపెన్ ఇన్వాయిసెస్ రావాలి. పేమెంట్ స్టేటస్ రావాలి. ఓకే. సో డైరెక్ట్‌గా ఇక్కడి నుంచే పేమెంట్ చేయొచ్చు. లేకపోతే ఒక సప్లయర్‌కి సంబంధించి ఎన్ని ఇన్వాయిస్‌లు ఉన్నాయో, ఓపెన్ ఇన్వాయిస్‌లు ఉన్నాయో నేను ఎక్కడే చూడగలగాలి. లేకపోతే ఒక ఇన్వాయిస్‌కి సంబంధించి పేమెంట్ అయ్యిందా లేదా? ఒకవేళ పార్షియల్ పేమెంట్ అయితే పేమెంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోగలగాలి. సో అన్నీ కూడా నేను ఒకే స్క్రీన్‌లో చెక్ చేసుకోవాలి. సో అలాంటి ఫీచర్‌నే నేను కస్టమైజేషన్స్ అంటారు. ఓకే. ఆర్కిల్ ఇచ్చిన స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ కాకుండా అడిషనల్‌గా మీరు కొత్తగా మీరు బ్యాక్ ఎండ్ టేబుల్స్‌ని మీద చేంజెస్ చేసి మేము కొత్త స్క్రీన్స్ క్రియేట్ చేసుకుంటామంటే యూ కెన్ డూ దట్ యూజింగ్ పాస్ సబ్స్క్రిప్షన్. ఓకే. సో దీని మీద మనకు కావాల్సిన స్కిల్ సెట్ ఏంటంటే జావా, లైనక్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని, సీక్వెల్స్ అని ఇవన్నీ అవసరం అవుతాయి. సో ఇవేంటంటే ఈ పాస్ సబ్స్క్రిప్షన్ జనరల్‌గా టెక్నికల్ కన్సల్టెంట్ లీడ్ చేస్తారండి. టెక్నికల్ కన్సల్టెంట్ వర్క్ చేస్తారు. ఇట్స్ నాట్ ఫర్ అవర్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఓకే. సో ఎక్కువ మనది ముందుగానే చెప్పినాక మీకు ఆరకిల్ ఫ్యూజన్ మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ గురించి మాట్లాడుతున్నాం. మన దగ్గర జీరో కోడింగ్ ఉంటుంది. జీరో టెక్నికల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే. సో దిస్ ఈజ్ ప్యూర్లీ టెక్నికల్ అండి. దిస్ ఈజ్ ప్యూర్లీ టెక్నికల్. నెక్స్ట్ వచ్చేసరికి ఐయాస్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇది నెక్స్ట్ లెవెల్ పాస్ హై లెవెల్ అనుకుంటే, ఫస్ట్ లెవెల్ అనుకుంటే ఇది నెక్స్ట్ సెకండ్ లెవెల్ సబ్స్క్రిప్షన్. పాస్ అనేది మీరు డైమండ్ అనుకుంటే ఇది గోల్డ్ ప్లాన్ అండి. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి ఇందాక చెప్పిన పాస్ లెవెల్‌లో చూసిన ఏబీసీ కంపెనీ అంత పెద్ద టర్నోవర్స్ కాకపోయినా గానీ, సో లెట్స్ సే ఇప్పుడు పర్టిక్యులర్ ఒక మిడిల్ రేంజ్ ఆఫ్ కంపెనీ దీన్ని బేర్ చేయగలదనమాట. ఈ ఐయాస్ సబ్స్క్రిప్షన్. దీంట్లో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి? మెయిన్ ఫీచర్స్ ఏంటి? సో ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్‌లో మీరు క్రియేట్ చేసిన డేటాని
అవసరమైతే మీరు రిపోర్ట్స్ ద్వారా గానివ్వండి, ఇంటిగ్రేషన్ ద్వారా గాని వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్ షేర్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌లో క్రియేట్ చేసిన డేటాని మీరు మీ అప్లికేషన్‌లోకి ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్‌లోకి రిఫరెన్స్‌గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో, కనెక్టివిటీ ఉంటుందండి. ఏపీఐ కనెక్టివిటీస్ ఉంటాయి. అప్లికేషన్ టు అప్లికేషన్. సో, దిస్ ఈజ్ ఆల్సో టెక్నికల్ కాంపోనెంట్ అండి. టెక్నికల్ కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు దీని మీద. సో, ఇంకోటేందంటే పాస్ సబ్స్క్రిప్షన్ ఏదైతే తీసుకున్నారో వాళ్ళకి ఐయాస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. పాస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఐయాస్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకే. సో, బట్ ఐయాస్ తీసుకున్న వాళ్ళకి పాస్ ఇంక్లూడ్ అయ్యి ఉండదు. ఓకేనా? సో, అది హైయెస్ట్ కాస్ట్ కాబట్టి పాస్ బ్యాక్ ఎండ్ టేబుల్స్ యాక్సెస్ చేయడం, న్యూ స్క్రీన్స్ క్రియేట్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఐయాస్ సబ్స్క్రిప్షన్‌లో ఉండదు. అండ్ దాంతో పాటు మనకి క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. ఆరకిల్ మనకు ప్రొవైడ్ చేసే క్లౌడ్ స్టోరేజ్‌ని మనం మన దగ్గరున్న వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా డేటా స్టోరేజ్‌ని షేర్ చేసుకోవచ్చు. నెట్వర్క్ షేరింగ్ అంటారు. ఓకే. మన నెట్వర్క్‌ని ఏమంటారు? అదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌కి మనం షేర్ చేసుకోవచ్చు. వితిన్ మన జనరల్‌గా మనకి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే, సో, ఏదైనా ఒక ఈఆర్‌పీ అప్లికేషనో లేకపోతే ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌నో యూజ్ చేయరండి. సో, కంపెనీ వాళ్ళ బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ దే విల్ యూజ్ మల్టిపుల్ అప్లికేషన్స్. సో, మళ్ళా కోఆర్డినేషన్ ఏందంటే అన్ని అప్లికేషన్‌లో క్రియేట్ అయిన డేటాని ఇంటిగ్రేట్ చేసి కన్సాలిడేట్ చేసుకుంటారు. ఓకే. అది జనరల్‌గా ప్రతి ఆర్గనైజేషన్‌లో జరిగే ప్రాసెస్. సో, ఈ ఐయాస్ సబ్స్క్రిప్షన్‌కి మనకు కావాల్సిన మెయిన్ స్కిల్ సెట్ అండి. సో, సేమ్ దానిలాగానే ఇక్కడ డెవాప్స్ అని, ఓఏసీ నథింగ్ బట్ ఆరకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ అండి. సో, ఇట్స్ ఎ మిడిల్‌వేర్. మనకి బయట డెల్ భూమి అని, తర్వాత మ్యూసాఫ్ట్ అని చెప్పి ఇలా ఉంటాయి. సో, సేమ్ అలాగనే ఆరకిల్‌లో ఓఏసీ ఉంటుంది. ఆరకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ అని. సో, దీనివల్ల ఏమవుతుందంటే అప్లికేషన్ టు అప్లికేషన్ కనెక్టివిటీ ఉంటుందండి. అప్లికేషన్ టు అప్లికేషన్ కనెక్టివిటీ ఉంటుంది. దీన్ని మిడిల్‌వేర్ అంటారు. సో, దాంతో పాటు అదర్ డేటా లేక్ అని, డెవాప్స్ అని, సో, నెట్వర్కింగ్ ఇలాంటి స్కిల్ సెట్ రిక్వైర్మెంట్ ఉంటది. ఈ ఐయాస్ సబ్స్క్రిప్షన్ మీద వర్క్ చేయడానికి. సో, వీళ్ళని టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారండి. టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. సో, నెక్స్ట్ వచ్చేసరికి సాస్ అండి. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. సో, ఇది ఫ్రంట్ ఎండ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఓకే. ఆరకిల్ ప్రొవైడ్ చేసిన స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ మాత్రమే యుటిలైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఆరకిల్ ప్రొవైడ్ చేసిన స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఎలాంటి చేంజెస్ లేకుండా యాస్ ఇట్ ఈజ్ యూజ్ చేసుకోవడానికి మనకి ఈ సాస్ సబ్స్క్రిప్షన్ యూజ్ చేస్తాం. సో, సాస్ సబ్స్క్రిప్షన్ అనేది డిఫాల్ట్‌గా మీరు యాక్సెస్ పాస్ తీసుకున్నా, ఐయాస్ తీసుకున్నా సాస్ డిఫాల్ట్‌గా వచ్చేస్తది. ఒకవేళ మీరు సాస్ మాత్రమే తీసుకున్నారనుకోండి, ఐయాస్ అండ్ పాస్ ఇంక్లూడ్ అవ్వవు. సో, మీరు ఇన్ ద సెన్స్ ఆర్గనైజేషన్ లెవెల్ లెట్స్ సే ఏబీసీ కంపెనీ తీసుకున్నారంటే, ఏబీసీ కంపెనీ అప్లికేషన్ యూజ్ చేసే కంపెనీ గురించి చెప్తున్నా. మనం ఏంటండి ఫంక్షనల్ కన్సల్టెంట్స్ మనం. వి ఆర్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. సో, సబ్స్క్రిప్షన్ తీసుకోవడంలో గాని ఇలాంటి వాటిలో మన ఇన్‌ఫ్లూయెన్స్ ఏముండదు. మన ఇంపార్టెన్స్ ఏముండదు. జస్ట్ వి ఆర్ వర్కింగ్ ఆన్ క్లయింట్ అప్లికేషన్ అంతే. ఓకేనా? సాస్ లెవెల్‌లో ఉండేదేంటంటే ఇక్కడ మనకి హైలైట్ చేసి పెట్టాను చూడండి. ఈఆర్‌పి, ఎస్‌సీఎం, సీఎక్స్, హెచ్‌సీఎం. హెచ్‌సీఎం అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అండి. అంటే జనరల్‌గా ఎంప్లాయీ క్రియేషన్ గానివ్వండి, తర్వాత ఎంప్లాయీ ప్రమోషన్స్ గానివ్వండి, జాబ్స్ క్రియేట్ చేయటం, గ్రేడ్స్ క్రియేట్ చేయటం, పేరోల్ రన్ చేయటం, ఎంప్లాయీ టెర్మినేషన్ ప్రాసెస్ చేయటం, హెచ్ఆర్ పాలిసీస్ క్రియేట్ చేయటం. ఓకే. ఇలాంటి యాక్టివిటీస్ అన్ని మనకి హెచ్‌సీఎం మాడ్యూల్‌లో జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి సీఎక్స్ గానివ్వండి, సీఎక్స్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించి సర్విస్ రిక్వెస్ట్‌లు క్రియేట్ చేయటం అలాంటివి యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే. తర్వాత ఎస్‌సీఎం అండి. సప్లై చైన్ మేనేజ్మెంట్. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో గానివ్వండి, సో ఏదైనా లెట్స్ సే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో రా మెటీరియల్స్‌ని డీల్ చేసేదానికి ఈ సప్ ఈ లాజిస్టిక్స్ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయండి. అంటే లాజిస్టిక్స్ మెయింటైన్ చేయడానికి మనకి ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తారు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ క్రియేట్ చేయడానికి, వేర్ హౌస్‌ని క్రియేట్ చేయడానికి,
మనకి ఈ SCM మాడ్యూల్ అవసరం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ERP అప్లికేషన్ అండి. సో ERP అప్లికేషన్లో జస్ట్ మినిట్. యా, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అండి. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆర్ ఫంక్షనల్ ట్రాన్సాక్షన్స్ అనొచ్చు. ఏదైనా ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించి లెట్స్ సే ఒక పర్చేజ్ కానివ్వండి, పేమెంట్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, రిసిప్ట్ కానివ్వండి, లేకపోతే ఎక్స్పెన్స్ ఓరియంటెడ్ క్యాష్ ఫినాన్షియల్ గా ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ మన ఆర్గనైజేషన్ లెవెల్లో జరుగుతుందంటే దట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫంక్షనల్ ట్రాన్సాక్షన్ ఆర్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఇలాంటి యాక్టివిటీస్ మొత్తం మనకి ERP అప్లికేషన్ లో జరుగుతాయండి. ERP నథింగ్ బట్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, సో దీంట్లో మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ప్రొక్యూర్మెంట్, తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని ఈపీఎం అంటారు, ఎంటర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అని, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్. సో మనం వీటిలో డిస్కస్ చేయబోయేది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మన కోర్సు మెయిన్గా ఫినాన్షియల్స్ మేనేజ్మెంట్ గురించి ఉంటుందండి. సో లెట్స్ సే ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి. లెట్స్ సే ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ పర్టికులర్ యూజర్ ఏంటంటే, క్లయింట్ యూజర్ ఏంటంటే ప్యాసివ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు. సో దే హ్యావ్ డిఫరెంట్ కస్టమైజ్డ్ స్క్రీన్స్ అండి. సో డిఫరెంట్ కస్టమైజ్డ్ స్క్రీన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ప్యాస్, అయాస్, శాస్ ఈ 3 కాంపోనెంట్స్ సంబంధించి 3 సబ్స్క్రిప్షన్ సంబంధించి కన్సల్టెంట్స్ వర్క్ చేస్తూ ఉంటారు. సో ప్యాస్, అయాస్ రిలేటెడ్ వాళ్ళని టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. శాస్ వర్క్ చేసే వాళ్ళని ఫంక్షన్ కన్సల్టెంట్స్ అంటారు. లెట్స్ సే ఒక ప్రాజెక్ట్ లో HCM కి సంబంధించి కన్సల్టెంట్ వర్క్ చేయాలనుకోండి, మాక్సిమం 1 or 2 కన్సల్టెంట్స్ మాత్రమే ఉంటారు. ఈవెన్ CX, SCM, ప్రొక్యూర్మెంట్ వీటన్నిటికి తీసుకున్నా కానీ ఒక కన్సల్టెంట్ లేకపోతే 2 కన్సల్టెంట్స్ మాత్రమే ఉంటారు. ఓకే, టీంలో మెజారిటీ ఆఫ్ కన్సల్టెంట్స్ కానివ్వండి, మెజారిటీ ఆఫ్ ఎంప్లాయీస్ ఉండేది ఎవరంటే ఫంక్షన్ కన్సల్టెంట్స్. సో ఇప్పుడు మేము మొత్తం 6 మెంబర్స్ ఉన్నాం, అంటే 5 మెంబర్స్ ఉన్నాం. అంటే ఒకరిని వేరే ప్రాజెక్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తం 10 మెంబర్స్ ఉంటే మొత్తం 10 మెంబర్స్లో 5 మెంబర్స్ ఫంక్షన్ కన్సల్టెంట్స్ అండి. 5 మెంబర్స్ రిమైనింగ్ మాడ్యూల్కి సంబంధించిన వాళ్ళు. టెక్నికల్ కొంతమంది, SCM ఒకడు, తర్వాత SCMకి సంబంధించి 2 ఉన్నారు, ప్రొక్యూర్మెంట్ అండ్ SCMకి సంబంధించి 2 ఉన్నారు, HCMకి సంబంధించి ఒకళ్ళు ఉన్నారు, ప్యాస్కి సంబంధించిన ఒకళ్ళు, తర్వాత రిపోర్ట్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, రిపోర్ట్కి సంబంధించిన ఒకళ్ళు, అట్లా వాళ్ళు 5 ఉన్నారు. మిగతా వాళ్ళు మొత్తం ఫంక్షన్ కన్సల్టెంట్స్. ఓకే, సో ఎవరు ఫినాన్స్ మాడ్యూల్స్ మీద వర్క్ చేసేవాళ్ళు. ఓకే, సో కంపారిటివ్ మన ఈ కంపారిజన్ ఎందుకు చెప్తున్నానంటే, జనరల్గా మాకు చాలా మంది కాల్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారు, సార్ HCM, SCM కూడా మార్కెట్ బాగుంది కదా, దాని మీద కూడా ఎక్కువ క్యాష్ ఉన్నాయి కదా. మీకు ఒక పర్సన్, ఒక రిసోర్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఇంటర్వ్యూకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. 10 మంది కన్సల్టెంట్స్ కావాలనుకున్నా కానీ ఒకటే ఇంటర్వ్యూ సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఓకేనా? సో మనకి ఏంటంటే ఫంక్షనల్ కన్సల్టెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్లో మనకి మల్టిపుల్ మల్టిపుల్ క్యాండిడేట్స్ పిక్ చేసుకోవాలి వాళ్ళు. బట్ HCMకి అయితే వెరీ మినిమం క్యాండిడేట్స్ని వాళ్ళు పిక్ చేసుకోవాలి. ఓకేనా? సో అలా ఉంటుంది ప్రాసెస్. సో ఇక్కడ చూడండి, సబ్స్క్రిప్షన్, యాక్సెస్ లెవెల్ అంటే జాబ్ డిజిగ్నేషన్. ప్యాస్ సబ్స్క్రిప్షన్ లెవెల్లో యాక్సెస్, ఏ లెవెల్ యాక్సెస్ ఉంటుందండి? హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ యాక్సెస్ ఉంటుంది. బ్యాక్ అండ్ టేబుల్స్ లెవెల్లో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ లెవెల్ యాక్సెస్ చేయగలరు. దీన్ని డీల్ చేసేది టెక్నికల్ కన్సల్టెన్సీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఐయాస్ సబ్స్క్రిప్షన్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ అండి. నథింగ్ బట్ ఇందాక చెప్పే కదా మీకు నెట్వర్క్ షేరింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించి నెట్వర్క్ షేరింగ్ ఉంటుంది. సో దీని మీద వర్క్ చేసే వాళ్ళని DBA కన్సల్టెంట్స్ అంటారు. డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళని DBA కన్సల్టెంట్స్ అంటారు. తర్వాత SaaS సబ్స్క్రిప్షన్ అండి.
అప్లికేషన్ లెవెల్ యాక్సెస్. సో మనం వర్క్ చేసేది ఫంక్షనల్ కన్సల్టెంట్. ఇక్కడ మనం వర్క్ చేసేది యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తాం. మనకి యాక్సెస్ ఏ లెవెల్ ఉంటుందండి? ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ లెవెల్ మాత్రమే ఉంటుంది. అప్లికేషన్ లెవెల్‌లో మాత్రమే మనం ఫ్రంట్ ఎండ్ కాన్ఫిగరేషన్స్ చేయగలం. దాని మీద ఫంక్షనాలిటీస్ చేయగలం. బ్యాక్ ఎండ్ టేబుల్‌లోకెళ్ళి ఆల్రెడీ ఉన్న స్టాండర్డ్ స్క్రీన్స్‌ని గాని, స్టాండర్డ్ స్ట్రక్చర్స్‌ని గాని చేంజ్ చేసే రైట్ మనకి అంటే యాక్సెస్ మనకి సాస్ సబ్స్క్రిప్షన్ ఉండదు. ఈవెన్ ఫంక్షనల్ కన్సల్టెంట్‌కి దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకేనా? సో, లెట్స్ డిస్కస్ కోర్ ఫినాన్షియల్ మాడ్యూల్స్ అండి. సో, మనకి నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే కోర్స్‌లో మెయిన్‌గా మనం కవర్ చేయబోయే మాడ్యూల్స్ అండి. జీఎల్, ఏపీ, ఏఆర్, ఎఫ్ఏసీఎం. ఓకే. జనరల్ లెడ్జర్, దిస్ ఈజ్ మెయిన్ లెడ్జర్ అండి. ప్రైమరీ లెడ్జర్ అంటారు. సో, ఏపీ, ఏఆర్, సిఎం ఇవన్నీ ఏంటంటే సబ్ లెడ్జర్స్ అండి. ఓకే. సో, ఎక్స్‌పెన్సెస్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ పేయబుల్ మాడ్యూల్. ఎక్స్‌పెన్సెస్ అనేది సబ్ లెడ్జర్ కాదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ పేయబుల్ మాడ్యూల్. అండ్ మనకు అడ్వాన్స్డ్ కలెక్షన్స్ ఉంటాయి. కలెక్షన్స్ మాడ్యూల్ ఉంటుంది. సేమ్ ఇలా అనేది రిసీవబుల్‌కి సంబంధించిన మాడ్యూల్ అది. ఓకే. ఇట్స్ నాట్ ఏ సబ్ లెడ్జర్. ఎందుకంటే ఇక్కడ ఎట్లాంటి ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అయ్యి సబ్ లెడ్జర్ అంటే ఏందంటే ఒక ఫంక్షనల్ ట్రాన్సాక్షన్ క్రియేట్ అయ్యి అది జీఎల్‌కి ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు మాత్రమే దాన్ని సబ్ లెడ్జర్ కింద కన్సిడర్ చేస్తాం. ఏపీ లెవెల్‌లో ఈ ఎక్స్‌పెన్సెస్ లెవెల్‌లో కానివ్వండి, ఎక్స్‌పెన్సెస్‌లో క్రియేట్ అయిన ఏవి జీఎల్‌కెళ్ళవు. ఫస్ట్ అవి ఎళ్ళాల్సింది ఏపీకి. తర్వాత అడ్వాన్స్డ్ కలెక్షన్స్‌లో జరిగిన యాక్టివిటీస్ కూడా మనకి ఏఆర్ మాడ్యూల్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. జీఎల్‌కి కాదు. సో, కాబట్టి వాటిని ఏమంటారు? అడ్వాన్స్డ్ కలెక్షన్స్ గానివ్వండి, ఎక్స్‌పెన్సెస్‌ని గాని మనం సబ్ లెడ్జర్ కింద కన్సిడర్ చేయలేం. సో, సబ్ లెడ్జర్ కింద కన్సిడర్ చేయాల్సింది మనం ఏపీ, ఏఆర్, ఎఫ్ఎస్‌సీఎం అండి. సో, మన కోర్స్‌లో పర్టిక్యులర్‌గా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్ని మాడ్యూల్స్ ఈచ్ మాడ్యూల్ లెవెల్‌లో సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్ అండ్ ఫంక్షనాలిటీస్ గురించి డీటెయిల్‌గా మనం కోర్స్‌లో నేర్చుకోబోతున్నాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి జనరల్ లెడ్జర్ అనేది ప్రైమరీ లెడ్జర్. సో, ఈ సైడ్ ఉన్న ఏపీఆర్, ఎఫ్ఎస్‌సీఎం అనేవి సబ్ లెడ్జర్స్ అండి. సో, మనకి బిజినెస్ లెవెల్‌లో, ఆర్గనైజేషన్ లెవెల్‌లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్స్ ఈ సబ్ లెడ్జర్స్ లెవెల్‌లో ఎంట్రీ చేస్తారు. వాటిని జీఎల్‌కి పంపిస్తారు. రిపోర్టింగ్ పర్పస్. జనరల్‌గా ఏ ఆర్గనైజేషన్‌లో అయినా గానివ్వండి, ప్రతి మంత్‌కి స్టేక్ హోల్డర్స్ కోసం రిపోర్ట్స్ జనరేట్ చేయడం జరుగుతుందండి. రిపోర్ట్ జనరేట్ చేసి పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో, అప్పుడేమవుతుందంటే లెట్స్ సే ఇప్పుడు మీ ఆర్గనైజేషన్స్ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ ఏదో తెలియాలి అంటే, ఆర్గనైజేషన్ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ ఏదో తెలియాలి. ప్రాఫిటా? లాసా? గెయినా? లేకపోతే ఫ్లో ఎలా ఉంది? ఈ మంత్ పర్చేస్ ఎంతవరకు ఇంక్రీజ్ అయినాయి? తర్వాత సేల్స్ ఎంతవరకు పెరిగినాయి? ఇన్‌కమ్ ఎంతవరకు పెరిగింది? లాస్ వచ్చిందా? ఇలాంటి డీటెయిల్స్ అని మనకి రిపోర్టింగ్ ఏమంటారు? రిపోర్ట్స్ ద్వారానే తెలుస్తదండి. ఆ రిపోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనకి పర్టిక్యులర్ సోర్స్ కావాలి. ఏదో ఒక డేటా కావాలి. ఆ డేటా ఎక్కడి నుంచి వస్తదంటే ఈ సబ్ లెడ్జర్స్ నుంచి వస్తాయి. ఏపీలో ఇన్వాయిస్ క్రియేషన్స్ మనం పర్చేజ్ చేసిన యాక్టివిటీస్, పర్చేజ్‌కి సంబంధించిన మనం చేసిన పేమెంట్ యాక్టివిటీస్ ఏపీలో రికార్డ్ చేస్తాం. ఏఆర్‌లోకి వచ్చేసరికి మనం క్రియేట్ చేసిన సేల్స్ యాక్టివిటీస్, సేల్స్‌కి అగైనెస్ట్‌గా మనకొచ్చిన రిసీట్‌కి సంబంధించినవి. ఫిక్స్డ్ అసెట్స్ మాడ్యూల్‌లో మనం మెయింటైన్ చేసిన అసెట్స్ యొక్క పర్చేజ్, సేల్స్ గానివ్వండి, లేకపోతే డిప్రిసియేషన్ యాక్టివిటీస్ అని ఇవన్నీ గూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్‌లో మెయింటైన్ చేస్తాం. క్యాష్ మేనేజ్‌మెంట్‌లో క్యాష్ పొజిషనింగ్స్ అని, క్యాష్ రికన్సిలేషన్ యాక్టివిటీస్ అని, ఓకే. దీనికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని మనం క్యాష్ మేనేజ్‌మెంట్‌లో మెయింటైన్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్స్ గాని. ఇవన్నీ గూడా ప్రతి డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రాన్సాక్షన్ లెవెల్ యాక్టివిటీస్ మొత్తం జీఎల్‌కి రిపోర్ట్ అవుతాయి. సో, దిస్ ఈస్ ద హై లెవెల్ ఇన్ఫర్మేషన్. లెట్స్ సీ మనకి ఆరకిల్ ఫ్యూజన్ లెవెల్‌లో ఈ కాన్సెప్ట్ అనేది జనరల్‌గా ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ లెవెల్‌లో ఉంటుందండి. ఏ ఈఆర్‌పీ అప్లికేషన్ తీసుకున్నా గాని ఈ ప్రాసెస్ ఉంటుంది మీకు. అది మీరు ఆర్కిల్ ఫ్యూజన్ గాకుండా మీరు ఏ ఈఆర్‌పీ అప్లికేషన్ కంపేర్ చేసుకున్నా ఈ బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది. లెట్స్ సీ ఇన్ అవర్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్. ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్‌లో బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో, ఇక్కడ మనం మొత్తం
టోటల్ బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని 3 కేటగిరీస్‌గా డివైడ్ చేసామండి. 3 ప్రాసెసెస్‌గా డివైడ్ చేసాం. ఒకటి ఇన్వాయిస్ టు క్యాష్ బిజినెస్ ఫ్లో అండ్ ప్రొక్యూర్ టు పేమెంట్ ప్రాసెస్ అండ్ అసెట్ ఎక్విజిషన్ టు అసెట్ రిటైర్మెంట్ ఫ్లో. అంటే ఫస్ట్ మనకి ఇన్వాయిస్ టు క్యాష్ ఫ్లో అంటే ఏంటి? ఇన్వాయిస్ టు క్యాష్ ఫ్లో అంటే ఏంటి? సో, జనరల్‌గా మనం లెట్స్ సే ఇప్పుడు టాటా మోటార్స్ అని చెప్పి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. టాటా మోటార్స్ అంటే కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక కంపెనీ తీసుకున్నా. ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఒక కంపెనీ. మీకు అర్థం అవ్వడం కోసం. సో, ఆ కంపెనీలో ఆ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఒక డీలర్‌కి సేల్ చేయాలి లేదా కస్టమర్‌కి సేల్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఇన్వాయిస్ క్రియేట్ చేసి కస్టమర్‌కి ఇన్వాయిస్ క్రియేట్ చేసి ఇస్తాం. ఓకే. ఆ ఇన్వాయిస్‌కి అగైనెస్ట్‌గా కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం. ఓకే. ఈ యాక్టివిటీస్ ఇన్వాయిస్ క్రియేషన్ టు క్యాష్, క్యాష్ నథింగ్ బట్ రిసిట్ అండి. రిసిట్ ప్రాసెస్. ఇవన్నీ ఏఆర్ మోడల్‌లో జరుగుతాయి. ఇన్వాయిస్ టు క్యాష్ ఫ్లో అనేది ఏఆర్ మోడల్‌లో జరుగుతుంది. సో, ఇన్వాయిస్ క్రియేషన్ అప్పుడు గానివ్వండి, రిసిట్ క్రియేషన్ అప్పుడు గానివ్వండి, రికన్సిలేషన్ లెవెల్‌లో గానివ్వండి, జరిగిన యాక్టివిటీస్ ఏవైతే జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయో, ఐ మీన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జర్నల్ ఎంట్రీస్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ చేసి జీఎల్‌లోకి పంపిస్తాం. సో, ఐ మీన్ ఈ జర్నల్ ఎంట్రీస్ అనేవి ఎలా ఫార్మ్ అవుతాయండి? ఈ సబ్ లెడ్జర్ అకౌంటింగ్ సెటప్‌ల ద్వారా ఈ సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటారు. ఎస్ఎల్ఏ సెటప్ అంటారు. సబ్ లెడ్జర్ అకౌంటింగ్ సెటప్. ఇక్కడ సో, ఇక్కడ తీసిన సేల్స్ ఇన్వాయిస్ గానివ్వండి, రెసిట్ ఇన్వాయిస్ గానివ్వండి, రికన్సిలేషన్ ప్రాసెస్ గానివ్వండి. సో, ఆ డీటెయిల్‌ని ఒక అకౌంటింగ్ స్ట్రింగ్ రూపంలోకి కన్వర్ట్ చేసి దాన్ని మనకి జీఎల్‌కి పంపిస్తాం. బడ్జెట్ రిపోర్ట్ నథింగ్ బట్ జీఎల్ అండి. జీఎల్ రిపోర్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొక్యూర్ టు పేమెంట్. ఇక్కడ ఇందాక సేల్స్‌కి సంబంధించి మాట్లాడాం. ఇక్కడ పర్చేజ్‌కి సంబంధించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మీకేం కావాలి? రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్‌ని పర్చేజ్ చేసేదానికి మనం సప్లయర్స్ దగ్గర నుంచి రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం. రా మెటీరియల్‌కి అగైనెస్ట్‌గా సప్లయర్స్‌కి పేమెంట్ చేస్తాం. సో, ఇక్కడ మనకి సప్లయర్ రా మెటీరియల్ పర్చేజ్ చేసినందుకు ఇన్వాయిస్ వస్తది. ఇన్వాయిస్ క్రియేట్ చేయటం. దానికి అగైనెస్ట్‌గా సప్లయర్‌కి కొంత అమౌంట్ మనం పే చేయాల్సొస్తది. పేమెంట్స్ యాక్టివిటీస్, తర్వాత మన బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిన తర్వాత పేమెంట్‌కి సంబంధించి బ్యాంక్ అకౌంట్‌లో జరిగిన మన అకౌంట్‌లో డిడక్ట్ అమౌంట్‌కి సంబంధించి రికన్సిలేషన్ ప్రాసెస్ జరుగుతది. ఓకే. ఆ యాక్టివిటీస్ మనం సేమ్ ఎస్ఎల్ఏ ప్రాసెస్, సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రాసెస్ ద్వారా జీఎల్ రిపోర్టింగ్‌లోకి పంపిస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి అసెట్ అక్విజిషన్ టు అసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్. సో, ఇక్కడ మీరు మాట్లాడుకున్న కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే, సో, మనకేం కావాలండి? ఫస్ట్ థింగ్ మనకు ఒక ఆర్గనైజేషన్ కావాలి. బిల్డింగ్. ఓకే. ఒక వేర్ హౌస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ గోడౌన్ కావచ్చు, కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే దాంట్లో యూజ్ చేసే మిషనరీస్ కావచ్చు. వీటన్నిటిని అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. అసెట్ పర్చేజ్ చేయడం, ఎస్టాబ్లిష్ చేయడం, దాని మీద డిప్రిసియేషన్ కాలిక్యులేట్ చేయడం, అసెట్‌ని రీప్లేస్‌మెంట్ చేయడం ఆర్ రిటైర్మెంట్ చేయడం. ఎందుకంటే ఏదైనా ఒక ఏదైనా ఏమంటారు? ఒక మిషన్‌కి సంబంధించి లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటదండి. 10 ఇయర్స్ టు 15 ఇయర్స్, 20 ఇయర్స్ అలా ఉంటుంది. సో, ఎవ్రీ 15 ఇయర్స్‌కో, ఎవ్రీ 10 ఇయర్స్‌కో మనం దాన్ని రీప్లేస్ చేయాల్సొస్తుంది. ఓకేనా? సో, ఆ యాక్టివిటీస్ అన్ని మనకి ఈ మేనేజ్మెంట్‌లో అసెట్ అక్విజిషన్ టు రిటైర్మెంట్ ప్రాసెస్‌లో జరుగుతాయి. ఎవ్రీ స్టేజ్‌లో జరిగిన ట్రాన్సాక్షన్స్ సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ద్వారా మనకి జీఎల్‌కి ట్రాన్స్‌ఫర్. ఓకే. లెట్స్ సీ వన్ బై వన్ అగైన్. సో, ఇన్వాయిస్ టు రిసిట్ లెవెల్‌లో మనకి రిసీవబుల్స్ మోడల్, అడ్వాన్స్డ్ కలెక్షన్స్, క్యాష్ మేనేజ్మెంట్, టాక్స్ ఇలాంటి మాడ్యూల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయండి. సో, ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! ఏఆర్ మోడల్, ఏపీ మోడల్, ఎఫ్ఏ మోడల్ అంటే క్యాష్ మేనేజ్మెంట్ ఇక్కడ. ఈ 4 మాడ్యూల్స్ మేజర్‌గా ఇన్వాల్వ్ అయ్యే బిజినెస్ ప్రాసెస్ ఏందో చూద్దాం ఇక్కడ. సో, ఇన్వాయిస్ టు రిసిట్, ఇన్వాయిస్ టు క్యాష్ అన్న, రిసిట్ అన్న ఒకటే. దానికి రిసీవబుల్ మోడల్ ఇన్వాల్వ్ అవుతుంది. ప్రొక్యూర్ టు పేమెంట్ ప్రాసెస్ లెవెల్‌లో పేయబుల్స్ ఇన్వాల్వ్ అవుతుంది. అసెట్ అక్విజిషన్ టు అసెట్ రిటైర్మెంట్ లెవెల్‌లో అసెట్స్ మోడల్ ఇన్వాల్వ్ అవుతుంది. అకౌంటింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ లెవెల్‌లో సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ఉంది. దిస్ ఈస్ నాట్ ఎ మోడ్యూల్ అండి. ఇది జస్ట్ సెటప్ అంతే. తర్వాత బడ్జెట్ రిపోర్టింగ్ అనేది జనరల్ లెడ్జర్‌కి సంబంధించి లెడ్జర్. ఓకే. సో, దీస్ ఆర్ ద
మాడ్యూల్స్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ 3 బిజినెస్ ప్రాసెస్ అండి. హై లెవెల్‌లో మనకి ఇక్కడ మనం అనుకున్న ఈ 3 అండ్ 4 బిజినెస్ ప్రాసెస్‌లు ఇన్వాల్వ్ అయ్యే ఫినాన్షియల్ మాడ్యూల్స్ ఇవి అన్నమాట. ఓకే. లెట్స్ సీ ఫస్ట్ ఇన్వాయిస్ టు క్యాష్ అండి. ఇన్వాయిస్ టు క్యాష్‌లో జరిగేది ఏంటి యాక్టివిటీస్ ఏంటి? ఫస్ట్ రికార్డింగ్ కస్టమర్, క్రియేటింగ్ కస్టమర్. సో లెట్స్ సే ఒక కస్టమర్‌కి మనం ఒక ప్రొడక్ట్‌ని సేల్ చేస్తున్నట్టు కంపల్సరీగా కస్టమర్ డీటెయిల్స్ మనం మన సిస్టమ్‌లో రికార్డ్ చేయాలి. తర్వాత కస్టమర్‌కి అగైనెస్ట్‌గా ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి. సో తర్వాత కస్టమర్‌కి మనం డెలివరీ చేసిన తర్వాత ప్రొడక్ట్ ఆ కస్టమర్ ఏం చేస్తాడు మనకి పేమెంట్ చేస్తాడు. నథింగ్ బట్ రిసిట్ మనకది. రిసిట్‌ని రికార్డ్ చేయాలి. తర్వాత మన బ్యాంక్ అకౌంట్‌లో అమౌంట్ ఎప్పుడైతే క్రెడిట్ అవుతదో కస్టమర్ నుంచి వచ్చిన అమౌంట్ క్రెడిట్ అయింది. మన దగ్గర అయిన మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో క్రియేట్ చేసిన ట్రాన్సాక్షన్‌కి దాన్ని రికన్సిలేషన్ చేస్తాం. ఓకే. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్ని మనకి ఇన్వాయిస్ టు క్యాష్ ఈ ఏఆర్ మోడల్‌లో జరుగుతాయి. సో లెట్స్ సే మనకి ఈ ఓ2సి అండ్ పి2పి ఇంటర్లింక్డ్ అండి. ఓటీసీ అండ్ పి2పి. ఆర్డర్ టు క్యాష్ అంటారు. లేకపోతే ఇన్వాయిస్ టు క్యాష్ అంటారు. సో ఇది ప్రొక్యూర్ టు పేమెంట్ ప్రాసెస్ అనేది ఇంటర్లింక్డ్. ఎలా చెప్తున్నానంటే లెట్స్ సే ఇప్పుడు టాటా మోటార్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. కస్టమర్ దగ్గర నుంచి లెట్స్ సే ఒక డీలర్ నుంచి మనకి ఒక 1000 కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్స్ ఆర్డర్స్ వచ్చినాయి. ఓకే. ఒక డీలర్స్ నుంచి మనకి ఒక 1000 కార్స్ ఆర్డర్ వచ్చింది. అంటే మనకి ఇమ్మీడియేట్‌గా టాటా మోటార్స్ కంపెనీలో ఉన్న మనకి ఇమ్మీడియేట్‌గా 1000 కార్స్‌ని వెంటనే వాడు అడగగానే మనం ఈవెన్ వాడు పేమెంట్ చేసినా గాని ఇమ్మీడియేట్‌గా మనం డెలివరీ చేయలేం. ఎందుకంటే మన దగ్గర అంత స్టాక్ ఉండదు. సో మీరెప్పుడైనా వినే ఉంటారు. ఏది ఒక న్యూ బ్రాండ్ కార్ మార్కెట్‌లో రిలీజ్ అయినప్పుడు మనం షోరూమ్‌కెళ్ళి ఆ కార్ గురించి ఎంక్వైరీ చేసి మనం ఆర్డర్ బుక్ చేస్తే వెయిటింగ్ పీరియడ్ అనేది పెడతాడు. సో ఈవెన్ టూ వీలర్స్ గూడా ఒక్కోసారి కొత్త మోడల్స్‌కి వెయిటింగ్ పీరియడ్ అని వస్తది. ఏవన్నీ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్. కియా మనకి కొత్తగా స్టార్ట్ చేసినప్పుడైతే 1 ఇయర్, 1 ½ ఇయర్ కూడా వెయిటింగ్ పీరియడ్ పడింది. ఒక కార్ బుక్ చేసిన తర్వాత సెల్టోస్, కియా సోనెట్స్ ఇవి ఆహ్, ఫస్ట్ టైమ్ మార్కెట్‌లోకి రిలీజ్ అయినప్పుడు మనం ఆర్డర్ పెడితే 1 ఇయర్ గూడా 6 మంత్స్ టు 1 ఇయర్ గూడా వెయిటింగ్ పీరియడ్ పడింది. సో, సో ఎందుకలా వస్తుంది? వెయిటింగ్ పీరియడ్ వాడు ఎందుకలా ఎగ్జాక్ట్‌గా ఆ టైం ఎందుకిస్తున్నాడు? ఎలా ఇవ్వగలుగుతున్నాడు? ఎందుకంటే వాళ్ళకొచ్చిన ఆర్డర్స్ అంత హ్యూజ్‌గా ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా వాడు డెలివరీ చేయలేడు. సో, దానికోసం ఏం చేస్తాడు జనరల్‌గా ఇప్పుడు మనం ఏదైనా కార్ చూసుకుంటే ఒక ఫ్రంట్ నుంచి ఒక కార్ చూసినప్పుడు దానికి మనకు కనపడే స్పేర్ పార్ట్స్ చూడండి. కార్ మీద ఒక పెయింట్ ఉంటది. కార్‌కి వాడే స్టీల్ ఉంది. తర్వాత కార్‌కి గ్లాసెస్ ఉంటాయి. దానికి కొన్ని ప్లాస్టిక్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి. తర్వాత కార్‌లో ఇంజిన్ బ్యాటరీస్ ఉంటాయి. తర్వాత మనకి టైర్స్ ఉంటాయి. ఓకే. సో, ఇలా కొన్ని కొన్ని స్పేర్ పార్ట్స్ కార్‌లో యూజ్ చేసే స్పేర్ పార్ట్స్ ఆ టాటా మోటార్స్ వాడికి సంబంధించినవి కాదు. వాడు ఒక సప్లయర్ నుంచి ఒక స్టాండర్డ్ సప్లయర్ దగ్గర నుంచి వీడికి కావాల్సిన షేప్‌లో, వీడికి కావాల్సిన డిజైన్‌లో వాడు తెప్పించుకుంటాడు. ఆర్డర్ చేసి తెప్పించుకుంటాడనమాట. సో, లెట్స్ సే ఇప్పుడు 1000 కార్స్‌ని తయారు చేయడానికి టాటా మోటార్స్ వాడికి స్టీల్ గావాలి. ఓకే. వేరే వాళ్ళ దగ్గర నుంచి వీడు ఐరన్ కొనుక్కోవాలి. ఐరన్ షీట్స్ కొనుక్కోవాలి. ఓకే. సో, ఐరన్ షీట్స్ కొంటాడా? లేపోతే స్పేర్ పార్ట్స్ బ్యాటరీస్ గాని, టైర్స్ గానివ్వండి. సో, టాటా కంపెనీకి సంబంధించి టైర్స్ లేవు. టాటా కంపెనీకి సంబంధించి బ్యాటరీస్ లేవు. టాటా కంపెనీకి సంబంధించి ఇంజిన్స్ కొన్ని స్పేర్ పార్ట్స్ ఉంటాయి. అవి ఉండవు. టాటాకి సంబంధించి గ్లాసెస్ లేవు. టాటా ప్రొడక్ట్‌కి సంబంధించి పెయింట్ లేదు. సో, ఇవన్నీ గూడా వాళ్ళు పర్టిక్యులర్ ఆ బ్రాండ్‌కి సంబంధించిన కంపెనీస్ దగ్గర నుంచి పర్చేస్ చేసుకురావాలి. ఎప్పుడైతే 1000 ప్రొడక్ట్స్ మనకి 1000 కార్స్ ఆర్డర్స్ వచ్చినాయి. ఇమ్మీడియేట్‌గా వీడేం చేస్తాడంటే పర్టిక్యులర్ ఎంత క్వాంటిటీ ఏవేవి అవసరం అవుతాయి ఆ సప్లయర్స్‌కి ఆర్డర్ పెట్టేసుకుంటాడు. నథింగ్ బట్ పి2పి ప్రాసెస్. ఇక్కడేమవుతుంది? ఎప్పుడైతే ఇక్కడ ఆర్డర్ వస్తుందో కస్టమర్ దగ్గర నుంచి ఇమ్మీడియేట్‌గా ప్రొక్యూర్‌మెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ సప్లయర్స్‌కి వీళ్ళు ఆహ్, రిక్వెషన్‌లు రైజ్ చేస్తారు. సో, సప్లయర్స్ దగ్గర నుంచి కొటేషన్ వస్తుంది.
లెట్స్ సే స్టీలే ఉందనుకోండి. స్టీల్‌కి సంబంధించిన ఒక ఏ అనే సప్లయర్ వాడి దగ్గర 3 టైప్ ఆఫ్ క్వాలిటీ ఐరన్ ఉంది. అంటే 3 టైప్ ఆఫ్ క్వాలిటీ, 3 టైప్ ఆఫ్ ప్రైసెస్ మెన్షన్ చేశాడు. సో, అలాగనే మనకి ఏ, బి, సి, డి అట్లా 4 సప్లయర్స్ గురించి 4 కొటేషన్స్ వచ్చినాయి. వాటిల్లో మనకి సూటబుల్ మన ప్రొడక్ట్ మనకు సంబంధించి మన బడ్జెట్‌లో ఏదైతే సూటబుల్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మనం ఏం చేస్తామంటే పర్చేజ్ ఆర్డర్ రైజ్ చేస్తాం. ఓకే. వాళ్ళకి మనం పర్చేజ్ ఆర్డర్ రైజ్ చేయడం జరుగుతుంది. ఆ పర్చేజ్ ఆర్డర్‌కి అగైనెస్ట్‌గా ఆ రా మెటీరియల్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. ఎవరి దగ్గర నుంచి? సప్లయర్ దగ్గర నుంచి. సో, సప్లయర్ దగ్గర నుంచి సేమ్ పర్చేజ్ ఆర్డర్‌తో పాటు మనకి వాళ్ళు ఎంత ప్రొడక్ట్ అయితే మనమైతే ఆర్డర్ చేసాం అన్నీ సంబంధించి ఇన్వాయిస్ కూడా రైజ్ చేస్తారు. సో, ఇక్కడ ఇన్వాయిస్‌కి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటంటే లెట్స్ ఇప్పుడు మనం 100 ఆహ్, క్వాంటిటీ మనం ఆర్డర్ పెట్టామనుకోండి. 100 క్వాంటిటీ సప్లయర్ మే నాట్ బి డెలివర్డ్. సో, 100లో 50 డెలివర్ చేస్తాడు. ఓకే. 50కి సంబంధించిన ఇన్వాయిస్ ఒకటొస్తుంది. ఒక 10 డేస్ తర్వాత రిమైనింగ్ 50కి సంబంధించి ఇంకొక ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. అంటే 2 టైమ్స్ డెలివరీ చేస్తాడు. ఈ పర్చేజ్ ఆర్డర్‌లో 100 ఉంటాయి. 100కి సంబంధించి 50 2 టైమ్స్ వస్తాయి. సో, 2కి సంబంధించిన 2 ఇన్వాయిసెస్ మనకి సప్లయర్ దగ్గర నుంచి వస్తాయి. అంటే ఇప్పుడు మీరు ఏదన్నా అమెజాన్‌లో ఒక ప్రొడక్ట్ పెట్టారనుకోండి. మీరు ఆర్డర్ పెడతారు. మీరు పెట్టేదేంటంటే ఆర్డర్. అమెజాన్‌లో ఆర్డర్ రైజ్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్. దానికి అగైనెస్ట్‌గా మీకు ప్రొడక్ట్ డెలివరీ అవుతుంది. దాంతో పాటు ఒక ఇన్వాయిస్ కూడా జనరేట్ అవుతుంది. ప్రొడక్ట్‌తో పాటు దాంట్లో కాపీ చేసి పంపిస్తాడు. లేకపోతే మీకు ఆ వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ ఇన్వాయిస్ అని చెప్పి ఇన్వాయిస్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, దట్ ఈస్ ఇన్వాయిస్ అండి. సప్లయర్ ఇన్వాయిస్ నథింగ్ బట్ టాక్స్ ఇన్వాయిస్ అంటారు. ఓకే. సో, నెక్స్ట్ చేసే యాక్టివిటీ ఏందంటే, మనకి ఇన్వాయిసెస్ లెవెల్‌లో మనకు రిసీవ్ అయిన ప్రొడక్ట్స్, పర్చేజ్ ఆర్డర్‌లు మనం రైజ్ చేసిన పర్చేజ్ ఆర్డర్ మ్యాచ్ చేసుకుంటాం. వెదర్ పర్చేజ్ ఆర్డర్‌లు మనం పెట్టిన క్వాంటిటీ ఆర్ క్వాలిటీ మనం పెట్టిన క్వాలిటీ స్టాండర్డ్స్ మనకి రిసీవ్ అయినాయా లేదా సప్లయర్ నుంచి. మ్యాచింగ్ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత మనం సప్లయర్‌కి మనం పర్చేజ్ చేసినందుకు పేమెంట్ చేస్తాం. సో, ఇక్కడ మనం రిసీవ్ చేసుకున్న ఈ రా మెటీరియల్ ఏదైతే ఉందో అది యూజ్ చేసి మనం ఇక్కడ ఒక ప్రొడక్ట్ తయారు చేస్తాం. ప్రొడక్ట్ షిప్‌మెంట్ చేస్తాం. కస్టమర్‌కి ఆ కార్‌ని డెలివరీ చేసి కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ రిసీవ్ చేసుకుంటాం. అంటే ఓటీసీ అండ్ పీ2పీ అనేది ఇంటర్‌లింక్డ్ అన్నమాట. సో, మనకి ఎప్పుడైతే కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తాయో అప్పుడు మనకి ప్రొక్యూర్ టు పేమెంట్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ కూడా అదే మనకి ఇందాక ఇక్కడ డిస్కస్ చేసినయే ఇక్కడ డీటెయిల్‌గా ఉంటాయి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి అసెట్ టు రిటైర్మెంట్ ప్రాసెస్ అండి. అసెట్ అక్విజిషన్ టు అసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్. సో, బేసిక్‌గా మనం ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ప్రతి కార్‌కి ఒక్కొక్క మిషనరీ మనం మెయింటైన్ చేయలేం. ఓకే. ఒక కార్ డోర్స్ మౌల్డ్ చేయటం కోసం గానివ్వండి, షేప్ మౌల్డ్ చేయటం కోసం గానివ్వండి, మిషనరీ యూజ్ చేస్తాం. ఆర్ పెయింట్ ఎయటం కోసం గానివ్వండి, ఇంజిన్స్‌ని ఫిక్స్ చేయటం కోసం గాని కొన్ని మెషిన్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్స్‌లో మెషిన్స్ ఉంటాయి. సో, ఆ మెషిన్స్ అనేవి ఆ ఒక్క మెషిన్ మీద కొన్ని థౌసండ్స్ ఆఫ్ కార్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో, ఇప్పుడు మార్కెట్‌లో అంటే మీరు మీ రోడ్డు మీద ఒక కార్ మోడల్ చూసారంటే సేమ్ మోడల్‌లో ఎగ్జాక్ట్ సేమ్ సైజు, సేమ్ డిజైన్‌తోనే ఒక థౌసండ్స్ ఆఫ్ కార్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఆ కార్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ వచ్చేది ఒక మోల్డ్ నుంచే. ఒక టైప్ ఆఫ్ మోల్డ్ నుంచే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఓకే. సో, ఇక్కడేంటంటే అసెట్స్ అంటే అంత ఇంపార్టెన్స్ అన్నమాట. అంటే ఆర్గనైజేషన్స్ లెవెల్‌లో మనం ప్రొడ్యూస్ చేసే హండ్రెడ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్‌కి మెయిన్ యూజ్ చేసేది ఒక అసెట్ మాత్రమే. ఒక మిషనరీ మాత్రమే. దట్ ఈస్ కాల్డ్ సో, అసెట్ అంటే దాని మీనింగ్ అంటే వాట్ ఈస్ అసెట్? వాట్ ఈస్ ఫిక్స్డ్ అసెట్? అంటే ఏమంటారంటే మన ఆర్గనైజేషన్ లెవెల్‌లో పర్టిక్యులర్ ఒక టైమ్ పీరియడ్, ఒక లాంగ్ టర్మ్‌లో మనం ప్రొడక్టివిటీకి యూజ్ అయ్యే ప్రతి దాన్ని మీరు అసెట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎలా? ఇప్పుడు మన ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీకి సంబంధించి గోడౌన్ ఉంది. సో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. కార్పొరేట్ ఆఫీస్ ఉంది. ఫర్నిచర్ ఉంది. మన దగ్గర మిషనరీస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఒక రోజులో, ఒక నెలలో, ఒక వారంలో ఎళ్ళేవి కాదు.
సో కొన్ని ఇయర్స్ పాటు మన దగ్గరే ఉండాలి. దాన్ని యూజ్ చేసుకొని మనం కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ కాల్డ్ మన ప్రొడక్టివిటీకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ హెల్ప్ అయ్యే ప్రతి దాన్ని మనం అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ అసెట్స్ని మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం ఏంటంటే 15 ఇయర్స్ దాని లైఫ్ టైం అంటే 15 ఇయర్స్ తర్వాత అది ఇంకా పనిచేయదు, దాన్ని తీసేయాలి అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో 15 ఇయర్స్ పాటు దాని వాల్యూ తగ్గించుకుంటూ డిప్రిషియేట్ చేసుకుంటూ 15 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ జీరో చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ డిప్రిసియేషన్ ప్రాసెస్. సో అసెట్స్ మోడల్లో డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఓకే, అసెట్ని రీసేల్ చేయటం కానివ్వండి, అసెట్ని రీప్లేస్ చేయటం కానివ్వండి, అసెట్ మీద కాస్ట్ అడ్జస్ట్మెంట్ చేయటం కానివ్వండి, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని మనకి అసెట్ టు రిటైర్మెంట్ ప్రాసెస్, అసెట్ ఎక్విజిషన్ టు అసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో దీంట్లో మనకి ఫిక్స్డ్ అసెట్స్ మోడల్లో ఇవన్నీ ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తాం. ఓకే, సో అకౌంటింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక. సో పైన మనం డిస్కస్ చేసిన 3 బిజినెస్ ప్రాసెస్, ఇన్వాయిస్ టు క్యాష్ కానివ్వండి, P2P కానివ్వండి, అసెట్ ఎక్విజిషన్ టు అసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్ కానివ్వండి, ఈ 3 బిజినెస్ ప్రాసెస్లో జరిగిన యాక్టివిటీ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా అకౌంటింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా జిఎల్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. సో జిఎల్కి ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు మాత్రమే దాన్ని వ్యాలిడ్ ట్రాన్సాక్షన్ కింద కన్సిడర్ చేస్తాము. If the transaction is created in subledger, it is not transformed to GL, means it is a invalid transaction. Okay, so మీకు entry point of view కూడా చాలా important. So we created one transaction, but it is not validated and it is not transformed to GL, but we just created it. So then how we can treat it is like should we consider as a valid transaction, or should we ignore it, or should we delete it? సో డెఫినెట్గా ఒక ట్రాన్సాక్షన్ క్రియేట్ అయినప్పుడు అది జిఎల్కి వెళ్ళలేదు, జిఎల్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు అంటే ఇట్స్ ఏ ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్, అంతే సింపుల్. ఓకే, సో బడ్జెట్ రిపోర్ట్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, జిఎల్ రిపోర్ట్ సంబంధించి మనకి ప్రీవియస్ డిస్కస్ చేసిన టాపిక్స్ 3 బిజినెస్ ప్రాసెస్లో వచ్చే డేటా మొత్తం ఇక్కడ మనకి, సో ఏపీ నుంచి వచ్చేవి పర్చేస్ ఎంత అవుతున్నాయి మంత్లీ, వాటికి సంబంధించిన ఎంత పేమెంట్ చేస్తున్నాం, సో ఏఆర్కి సంబంధించి మంత్లీ ఎంత సేల్స్ చేస్తున్నాం, మనకి ఎంత రిసీట్స్ వస్తున్నాయి, ఓకే, అసెట్స్కి సంబంధించి ప్రజెంట్ అసెట్ వాల్యూ ఎంత ఉంది, ఓకే, సో ప్రజెంట్ మనకి ఇన్కమ్ ఫ్లో ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఈ రిపోర్టింగ్ లెవెల్లో జరుగుతాయి. సో బడ్జెటింగ్ నథింగ్ బట్ లెట్స్ సే ఇప్పుడు మనం ఒక ఎక్స్పెన్సెస్ సంబంధించి బడ్జెట్ వేయాలనుకున్నాం అనుకోండి. లెట్స్ సే ఇప్పుడు మనకి దేర్ ఆర్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి, ఆర్గనైజేషన్ లెవెల్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు ఒక ఏదన్నా ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటే మీకు క్వార్టర్కి ఈ టీమ్ సంబంధించి ఇంత ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఎంప్లాయీ వెల్ఫేర్ కింద టీమ్ డిన్నర్ కానీ టీమ్ లంచ్ కానీ కొంత బడ్జెట్ ఇస్తూ ఉంటారు, కొంత ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఎక్స్పెన్సెస్ అమౌంట్ని బడ్జెట్ ఫస్ట్ మనం ఒక ఇయర్కి సంబంధించి మనకు బడ్జెట్ ఇస్తారండి. సో ఈవెన్ హెచ్ఆర్లో వాళ్ళకి కానివ్వండి, ప్రతి టీంకి ప్రతి ఇయర్ బడ్జెట్లో కొంత అమౌంట్ని స్పెండ్ చేయడానికి తీస్తారు. సో అది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో జనరల్గా మనకు ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో తీసుకుంటే మనం స్పెండ్ చేసే అమౌంట్స్ ఎంత స్పెండ్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద బడ్జెట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ షుడ్ వి కన్సిడర్, అండ్ హౌ దట్ ఎక్స్పెన్సెస్ ఈస్ గోయింగ్, లైక్ మన స్పెండింగ్ అనేది ఎలా వెళ్తుంది, కంట్రోల్ ఉందా లేదా. లేకపోతే ఒకసారి మన బడ్జెట్ 100 పెట్టుకున్నాం, బట్ ఒకసారి అది దాటిపోద్ది అనమాట, ఎక్సీడ్ అయిపోద్ది. దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి బడ్జెట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. మన టార్గెట్ 100 దాటిపోకుండా ఉండడానికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఈ బడ్జెటింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. ఓకే, సో హై లెవెల్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఇక్కడ మనకి క్యాష్ టు ఇన్వాయిస్ టు క్యాష్ ఉంది, ప్రొక్యూర్ టు పే ఉంది, అసెట్ టు రిటైర్మెంట్, ఈ 3 బిజినెస్ ప్రాసెస్లో చూడండి. ఫస్ట్ ఇన్వాయిస్ టు క్యాష్, ఇక్కడ కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేసాం, రిసిప్ట్ క్రియేట్ చేసాం. ఈ యారో చూస్తే మనకి ఇక్కడ హియర్ ఇట్ ఈస్ కస్టమర్ ట్రాన్సాక్షన్, రెవెన్యూ అడ్జస్ట్మెంట్, రిసిప్ట్ చేంజెస్, ఇవన్నీ రిసిప్ట్ క్రియేషన్ జనరల్ ఎంట్రీస్ కి క్రియేట్ అయ్యి సబ్ లెడ్జర్ లో ఇవన్నీ మనకి జిఎల్ కి రిపోర్టింగ్కి వెళ్ళిపోతాయి.
అండ్ ఏపీ లెవెల్లో కూడా చూడొచ్చు. ఇన్వాయిస్, ఓకే, క్రెడిట్ మెమో, డెబిట్ మెమో, పేమెంట్స్ ఇవన్నీ మనకి అగైన్ సబ్లెజర్ అకౌంటింగ్ ద్వారా జిఎల్కి వెళ్ళిపోతాయి. ఈవెన్ అసెట్స్ లెవెల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ అడిషన్స్, డిప్రిసియేషన్, రిటైర్మెంట్, అసెట్ అడ్జస్ట్మెంట్, జర్నల్స్ ఇవన్నీ మనకి సబ్లెజర్ అకౌంటింగ్ ద్వారా జిఎల్కి వెళ్తాయి. ఓకే, సో ఈ 3 బిజినెస్ ప్రాసెస్లు, ఇది అకౌంటింగ్ ట్రాన్స్ఫర్మేషన్ వే. సో ఈ మూడిట్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ మొత్తం మనకి ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి సింగిల్ యారోలో మనకి రిపోర్టింగ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హై లెవెల్ ఇన్ఫర్మేషన్ అండి. సో రేపటి సెషన్లో మనకి అగైన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ కీ కాంపోనెంట్స్ ఏంటి, మనం మెయిన్గా సెటప్స్లో ఏమేమి కన్సిడర్ చేస్తాము, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్స్ లెవెల్లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏముంటాయి, వాటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అన్మ్యూట్ చేసి మీ క్వెరీస్ అడగండి, వీ కెన్ క్లారిఫై. మహేష్ గారు, ట్యాక్స్ అప్లై చేయటం దీంట్లో చూపిస్తారా? ఈ బిజినెస్ ట్యాక్స్? లేదండి, ట్యాక్స్ ఇంక్లూడ్ అవ్వదు దీంట్లో. ఓకే. పర్చేస్ ఆర్డర్లో ట్యాక్స్లు కూడా ఇక్కడ ఏమి రావు, ఓన్లీ స్టాండర్డ్ ఇన్వాయిసెస్, నార్మల్ వితౌట్ ట్యాక్స్ అండి మొత్తం. సో ట్యాక్స్ అనేది వన్ టైమ్ సెటప్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ట్యాక్స్ అనేది మనకి సపరేట్ కన్సల్టెంట్స్ ఉంటారు. బట్ సో మనకి ఎట్లా అంటే ఎక్స్పీరియన్స్డ్, మీరు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో గెయిన్ చేయాలి నాలెడ్జ్. ఇప్పుడు మీరు నేర్చుకొని వెళ్ళినా కానీ సో ఏమంటారు, ఇనిషియల్గా మీరు దాన్ని కన్సిడర్ చేయకూడదు. సో రియల్ టైంలో మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో ట్యాక్స్ అండ్ కాన్ఫిగరేషన్స్ అది సింపుల్, ఈజీగా మీకు డాక్యుమెంట్ షేర్ చేస్తాను నేను, దానికి నో ప్రాబ్లం. ఓకేనా? మీకు ట్యాక్స్ కాన్ఫిగరేషన్ సంబంధించి డాక్యుమెంట్ షేర్ చేస్తాను, దాన్ని చూసి మీరు కాన్ఫిగరేషన్స్ చేసేసుకొని మీరు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు కోర్స్ నేర్చుకొని వెళ్తున్నారు కాబట్టి హ్యూజ్ లోడ్తో వెళ్ళకూడదు ఎప్పుడైనా కానీ. సింపుల్గా నేను మీకు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంత స్కిల్ సెట్ కావాలో అంత స్కిల్ సెట్ మాత్రం ఇస్తాను. హెవీ లోడ్ అయిపోయిందంటే మీకు అంటే ఏమంటారు, నేర్చుకోవాల్సిన దానికన్నా ఎక్కువ నేర్చేసుకున్నా కానీ ఇబ్బంది, మీరు కొంచెం టైం పడుతుంది మళ్ళీ ఇంకా. సో అట్లా అనమాట. ఓకే అండి. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? మహేష్ గారు, నా పేరు హరి అండి. చెప్పండి సార్. మనకి డేటా మైగ్రేషన్, ఇంటిగ్రేషన్స్ చెప్తారండి, కవర్ చేస్తారా? డేటా మైగ్రేషన్స్ ఉంటాయి. ఇంటిగ్రేషన్స్ అంటే ఎవ్రీడే టెంప్లెట్స్ ద్వారా డేటాని ఎలా ఇంపోర్ట్ చేయొచ్చు అని చెప్తాను. ఇంటిగ్రేషన్స్ మీరు అనేది టెక్నికల్ కాంపోనెంట్. యాక్చువల్గా ఏమంటారు, మనం మిడిల్ వేర్ అప్లికేషన్ యూజ్ చేసి ఏమంటారు డేటాని ఇంటిగ్రేట్ చేయడం, అది ఇంటిగ్రేషన్స్ కింద వెళ్తాం. సో దానికి బేసిక్ కాంపోనెంట్ మీకు చెప్తాను నేను. బేసిక్ ఇంటిగ్రేషన్స్ ఎలా చేయొచ్చు, డేటా ట్రాన్స్ఫర్మేషన్ వన్ అప్లికేషన్ టు అనదర్ అప్లికేషన్ ఎలా చేస్తారని చెప్తాను. ఇన్బౌండ్ అవుట్బౌండ్ ఎలా అవుతుందో చెప్తాను. ఎనీ ఒక పేమెంట్స్ గురించి చెప్తారండి, లేకపోతే థర్డ్ పార్టీ అప్లికేషన్? అన్ని మాడ్యూల్స్ లో మీకు జిఎల్ లో జర్నల్స్ ఉంటాయి, ఏపీలో ఏపీ ఇన్వాయిసెస్, సప్లైయర్స్ ఉంటాయి, పేమెంట్స్ ఉంటాయి, ఏఆర్ లో కస్టమర్స్ ఉంటాయి, ఇన్వాయిసెస్ ఉంటాయి, రిసీప్ట్స్ ఉంటాయి. అన్ని మాడ్యూల్స్ లో అన్నిటికి ఎవ్రీడే టెంప్లెట్స్ ఉంటాయి, స్ప్రెడ్ షీట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. నేను ఇంటిగ్రేషన్ పార్ట్ అండి. ఇంటిగ్రేషన్స్ అదేనండి, ఇంటిగ్రేషన్ అనేది ఒకటి ఎగ్జాంపుల్ చెప్పానంటే అది అన్నిటికీ సేమ్ అప్లై అవుతుంది. ఓకే ఓకే, అంటే ఫార్మాట్స్ ఇప్పుడు ఏపీ రిసిప్ట్స్ తీసుకుంటే, బ్యాంక్ పేమెంట్స్ తీసుకుంటే అది వేరే ఉంటుంది కదా, ఇన్వాయిస్ ప్రాసెస్ వేరే ఉంటుంది. అదేనండి నేను అనేది, ఎవ్రీడే టెంప్లెట్ లో మనం ఇంపోర్ట్ చేసేది టెంప్లెట్స్ మారచ్చు, ఓకే, డేటా ప్రిపరేషన్ మారచ్చు, బట్ ఇంపోర్ట్ ప్రాసెస్ అనేది సేమ్. నేను ఇక్కడ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇంటిగ్రేషన్ అనేది టెక్నికల్ కాంపోనెంట్. ఫస్ట్ థింగ్ మీకు ఇంటిగ్రేషన్స్ అనేవి టెక్నికల్. ఇంటిగ్రేషన్స్ అంటే మీరు క్లియర్గా చెప్పాలి, ఓఎస్సి, మ్యూల్సాఫ్ట్ అవి వస్తాయి ఇంటిగ్రేషన్స్ లో, ఓకేనా? అది టెక్నికల్, అది సపరేట్ సాఫ్ట్వేర్. అంటే ఇప్పుడు జనరల్ గా ఈబీఎస్ చేసినప్పుడు ఏమైనా ఇంటిగ్రేషన్స్ చేస్తారని అడుగుతున్నారు క్వశ్చన్స్, దాని గురించి. అవును, ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మీరు ఎంతవరకు చేయగలరు దాంట్లో? ఎవ్రీడే ఇన్పుట్స్ ఇవ్వడం, ఓకే,
మ్యాపింగ్స్ ఇవ్వడం, డిజైన్ ఇవ్వడం అంతవరకు చెప్తాం. అది చెప్తానులెండి నేను. నాకు అర్థమైంది. నేను కూడా ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేశాను. ఓకేనా? సో, ఓకే. ఓకే. ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్ ఎంతవరకు ఉందో అంతవరకు చెప్తాను నేను దాంట్లో. ఓకే. ఓకే. అండ్ సార్ చెప్పండి. ఇంకొకటి నాకు సాస్ అన్నారు కదా మీరు. సాస్‌లో ఇప్పుడు ఫంక్షనల్ కన్సల్టెన్సీకి సంబంధించిందే కావాలి సార్. ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదా? మీ వాయిస్ చాలా లోలో ఉంది. ఒక్క నిమిషం. సో, మీరనేది ఒకసారి చెప్తానండి. మీరనేది సాస్ అనేది ఓన్లీ ఫంక్షనల్ అంటున్నారు. టెక్నికల్ ఏం అవసరం లేదన్నారు. అంతేనా? అవును సార్. ఆ! సాస్ ఇప్పుడు మన కోర్స్ మెయిన్ ఎజెండానే సాస్ అండి. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. సో, మీకు ఎలాంటి టెక్నికల్ స్కిల్ సెట్ అవసరం లేదు. సో, యాస్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్‌గా ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌ని బట్టి కొన్ని టెక్నికల్ కాంపోనెంట్స్ కూడా రిక్వైర్మెంట్ బయట ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు. సో, దానికి సంబంధించి నేను కవర్ చేస్తాను. ఓకే. సో, అప్రూవల్స్, బీపీఎం వర్క్‌ఫ్లో ఎలా ఉంటుంది? ఇంటిగ్రేషన్స్, ఎఫ్‌బీడీఐ టెంప్లేట్స్ ఇంటిగ్రేషన్స్ ఎలా చేయొచ్చు? రిపోర్టింగ్, వీఐపీ రిపోర్ట్స్, ఓటీపీ రిపోర్ట్స్ ఎలా చేయొచ్చు? కొన్ని స్క్రీన్ కస్టమైజేషన్స్ ఎలా చేయొచ్చు? వాటిని కూడా నేను టచ్ చేస్తా. ఓకేనా? సో, బేసిక్ టెక్నికల్ స్కిల్స్ కూడా నేర్పిస్తాను. బట్ మీకు చెప్పాలంటే మీకు ఎస్‌క్యూఎల్ రాదు, లేకపోతే టెక్నికల్‌గా మీకు ఎలాంటివి రాలేదనుకున్నా గానీ నో వరీస్ అండి. సో, మనకి ఫంక్షనాలిటీ లెవెల్‌లో, సెటప్స్ లెవెల్‌లో ఎక్కడ కూడా టెక్నికల్ యాక్టివిటీస్ ఉండవు. సార్ చెప్పండి. మార్నింగ్ ఈవినింగ్ రెండింటికి అటెండ్ అవచ్చా సార్ అయితే? అంటే అటెండ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ సో, ఇంకోటి నేను అనేది ఏంటంటే మీరు 2 బ్యాచెస్‌కి అటెండ్ అయ్యి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మీరు ఒక బ్యాచ్‌ని కాన్సంట్రేట్ చేసి విని ఆ రెండో బ్యాచ్‌కి అటెండ్ అయ్యే టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు థియరిటికల్‌గా ఇనిషియల్‌గా వింటున్నారు పర్లేదు. మనకి 3 డేస్ తర్వాత మీకు అప్లికేషన్ యాక్సెస్ వస్తది. ఓకేనా? అవునవును. సో, ఆ టైంలో మీరు అన్ని సెషన్స్‌కి అంటే మార్నింగ్, ఈవినింగ్ 2 సెషన్‌లకి అటెండ్ అవ్వచ్చు. నేనేం కాదనను. బట్ ఏందంటే ఆ టైంని మీరు ప్రాక్టీస్‌కి యూజ్ చేసుకోవచ్చు. మీరు అటెండ్ అయినా నాకే మంచిది. అటెండ్ అయినా మీకు స్కిల్ సెట్ ఇంప్రూవ్ అవ్వడానికి అంటే మీకు మంచిదే. బట్ ఏందంటే ఇఫ్ యూ హావ్ మోర్ టైమ్ దెన్ గుడ్ టు అటెండ్. మీరు సార్ అటెండ్ అయిన టైమ్ పాస్ చేసుకోవడానికి ఆప్షన్ లేకుండా చెప్తున్నాను నేను. ఒకవేళ మీరు సార్ మార్నింగ్ నేను సెషన్ మీకు అర్థమైపోయింది. ఈరోజు కాన్సెప్ట్ ఒకటి చెప్పానండి. మార్నింగ్ సెషన్‌లో మీకు అర్థమైంది. సో, మీరు ఈవినింగ్ టైమ్‌కి దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. అలానే మీకు ఈవినింగ్ మీకు ఒకవేళ మార్నింగ్ చెప్పిన అర్థం కాలేదు. కొంచెం డౌట్స్ ఉన్నాయి. ఈవినింగ్ బ్యాచ్‌కి అటెండ్ అవ్వండి. క్లారిటీగా వినండి. మళ్ళా క్వెషన్స్ రైజ్ చేసింది. ఓకే. సో, అలా అన్నమాట. అండ్ సార్ ఎవ్రీ వీక్ లాగానే 15 డేస్ కి మళ్ళీ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతున్నప్పుడు చేంజ్ చేసినప్పుడు మళ్ళీ ప్రతిసారి స్టార్టింగ్ చేసుకోవాల్సింది అయితే ఏంటిదండి? లాస్ట్ టైం నేను జాయిన్ అయినప్పుడు 15 డేస్ కు 20 డేస్ కు మళ్ళీ సాఫ్ట్వేర్ కొత్త ప్యాచ్ అయిందని చెప్పి అది కొత్తగా వెయిట్. విజన్ అప్లికేషన్ అనేది మనకి డెడికేటెడ్ సాఫ్ట్‌వేర్ ఆర్కిల్ ఫ్యూజన్‌లో మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి లేదండి. సో, అది సబ్స్క్రిప్షన్ బయట మీకు ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా 30,000 ఫీజులు కట్టించుకొని కూడా వాళ్ళు ఇచ్చేది వెరీ లిమిటెడ్ యాక్సెస్. అంటే అది రిఫ్రెష్ అవ్వకుండా వాళ్ళు ఇచ్చేది 3 మంత్సే మీకు యాక్సెస్. 3 మంత్స్ అవును. తర్వాత మీకు యాక్సెస్ ఉండదింకా. సో, దానికి విజన్ ఇన్‌స్టాన్స్‌కి దానికి తేడా ఏందంటే విజన్ ఇన్‌స్టాన్స్‌లో మీకు రిఫ్రెష్ అనే ప్రతిసారి మీరు మొదటి నుంచి సెటప్ చేసుకుంటారు. అదేంటంటే డెడికేట్ దాంట్లో డేటా రిఫ్రెష్ అవ్వదు. మీరు ఒకసారి చేసిన సెటప్ మీదే మీరు ఫంక్షనాలిటీ టెస్టింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చేస్తా ఉంటాము. దానికి దీనికి తేడా ఏందంటే దాంట్లో మీకు నాలెడ్జ్ రాదు. దీంట్లో మీరు ఎన్ని సార్లు చేసిన పనే ప్రతిసారి చేస్తా ఉండటం వల్ల మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతది. మీరు లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు చేసిన పనే ప్రతిసారి చేస్తా ఉన్నారు. సెటప్స్‌నే రిపీటెడ్‌గా చేస్తున్నారంటే మీకు ఇంకా దాని మీద గ్రిప్ వస్తది. ఒక్కసారి ఓకే చేసి సార్. 10 రోజుల తర్వాత మళ్ళా మీరు దాని గురించి క్వెషన్ అడిగితే మీరు చెప్పలేరు. అదే దీంట్లో మీరు 10 రోజులకొకసారి రిఫ్రెష్ అయిన ఇన్‌స్టాన్సెస్‌లో మీరు ప్రాక్టీస్ మళ్ళా ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే అప్లికేషన్ మీదే మీకు గ్రిప్ వస్తది. సో, ఈవెన్ మీకు డెడికేటెడ్ సాఫ్ట్‌వేర్ ఉన్నా గాని నేను సజెస్ట్ చేసేది ఏందంటే విజన్ ఇన్‌స్టాన్స్ మీద వర్క్ చేయమని చెప్తా. ఓకే సార్. ఓకేనా? హ్మ్. రైట్. థాంక్ యూ. ఎనీ అదర్ క్వెషన్ అండి?
సార్ నాకు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి సార్ బయట? ఏంటండి? ఆపర్చునిటీస్ బయట ఎగ్జాంపుల్ మీరు మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారు అనుకుంటా, బట్ ఎవ్రీ వీక్ నేను ఈ వీకే నేను కొంచెం బిజీ ఉండి పెట్టలేదు పోస్టింగ్స్, బట్ ఎవ్రీ వీక్ నేను ఈ పోస్టింగ్ సంబంధించి మనకు ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అని చెప్పి నేను కొన్ని పెడతా ఉంటా. ఓకేనా? సో మీరు ఒక్కసారి నౌకరీలోకి వెళ్ళి కానివ్వండి, లింక్డ్ఇన్లోకి వెళ్ళి కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా జాబ్ పోర్టల్లో గూగుల్లోకి వెళ్ళి ఆరకిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ జాబ్ ఆపర్చునిటీస్ అని కొట్టండి. సో యూ కెన్ సీ మోర్. బయట మార్కెట్ చాలా బాగుంది. మన స్టూడెంట్స్ చాలా మందికి ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతా ఉన్నాయి. ఇంటర్వ్యూ 1 or 2 రౌండ్స్ క్లియర్ చేస్తా ఉన్నారు. కొంతమంది ఫైనల్ రౌండ్స్ లో ఉన్నారు. ఓకేనా? సో దిస్ ఈజ్ బెస్ట్ టైం అని చెప్పొచ్చు. కాల్స్ అయితే మటుకు చాలా ఎక్కువ ఉన్నాయి కాల్స్ బయట. సో నేను చాలా తక్కువ వింటానండి ఆర్కిల్ ఫ్యూజన్ మీద కాల్స్ లేవు అనే వర్డ్. నేను చాలా సార్లు వినలేదు, బట్ లాస్ట్ ఇయర్ లో ఇప్పుడు ఒకసారి విన్నా కాల్స్ తక్కువ ఉన్నాయి అంటున్నారు అని. బట్ ఆ నెక్స్ట్ మంత్ నుంచే విపరీతమైన కాల్స్ ఇంక్రీజ్ అయిపోయినాయి డైరెక్ట్ గా. మనకి డైరెక్ట్ గా ఎప్పుడంటే ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో కానివ్వండి, ఓకే, మార్చ్ ఎండింగ్ లో కానీ అప్పుడు కొంచెం స్లో ఉంటది. బట్ ఇయర్ జనవరి నుంచి కానివ్వండి, ఏప్రిల్ తర్వాత నుంచి కానీ కాల్స్ ఎక్కువ ఉంటాయి, హ్యూజ్ ఉంటాయి. ఎందుకంటే ఫినాన్షియల్ ఇయర్ బడ్జెట్స్ మారుతాయి కాబట్టి డెఫినెట్ గా కాల్స్ ఎక్కువ ఉంటాయి. సార్ విజన్ ఇన్స్టాన్స్ ఉంది కదా, విజన్ ఇన్స్టాన్స్ లో మనం రేపు అదే ప్రాజెక్ట్ పోయినాక సేమ్ విజన్ ఇన్స్టాన్స్ లో కాదండి. రియల్ టైం ప్రాజెక్ట్స్ లో మనకి రియల్ టైమ్ లో ఏంటంటే కస్టమర్ కి డెడికేటెడ్ సాఫ్ట్వేర్ ఇస్తారు. సబ్స్క్రిప్షన్ బేస్ చేసుకుని ఒక యూఆర్ఎల్ ఇస్తాడు. అది వాళ్ళకి లైఫ్ టైం ఉంటుందండి అదే యూఆర్ఎల్. అంటే సేమ్ ఈ విజన్ ఇన్స్టాన్స్ లానే ఉంటుంది సార్. సేమ్ అదే ఉంటది, సేమ్ అలానే ఉంటది. కాకపోతే యూఆర్ఎల్ వాళ్ళకి యాక్సెస్ డిఫరెంట్ ఉంటది, బట్ సేమ్ అప్లికేషన్ అండి. సేమ్ సిమిలర్ అప్లికేషన్ ఉంటుంది. మీరు మనం బాగా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే మనం ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసే స్క్రీన్ ఎలాగ ఉంటుందో రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా స్క్రీన్స్ అవే స్క్రీన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. మహేష్ గారు, ఒరాకిల్ క్లౌడ్ కను ఫ్యూజన్ కి అన్న డిఫరెన్స్ ఉంది? రెండు సేమ్ రెండు ఒకటేనండి. ఆర్కిల్ ఫ్యూజన్ క్లౌడ్ అంటారు, ఆర్కిల్ క్లౌడ్ అంటారు. ఓకే ఓకే, అన్ని ఒకటే. థ్యాంక్ యూ. సార్ లాస్ట్ 8 years నుంచి BPO లో ఉన్నాను సార్. దానికి ఎలా ఉంటుంది సార్ కన్వర్షన్ అన్ని ఎలా చేసుకోవచ్చు సార్? ఒకసారి నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ కి స్టాప్.